సార్ నిన్న ఒక కుర్రాడి నోటి నుంచి ఒక మాట విన్నానండి. అంటే హ్మ్. పోయేతప్పుడు జగన్మోహన్ రెడ్డి 'పుష్ప' సినిమాలో 'పుష్ప' అంటే లోకల్ అనుకుంటేవా, నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ తగ్గేదేలా అని చెప్పి ఇలా అన్నాడు. అలాగే నిన్న కుర్రాడు అంటా ఉన్నాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అనుకుంటేవా, హైదరాబాద్ అనుకుంటేవా, లేకపోతే కర్ణాటక అనుకుంటేవా, లేకపోతే ఇంకో స్టేట్ అనుకుంటేవా, కాదు ఇంటర్నేషనల్ ఇలా అంటున్నాడు. హ్మ్. ఆ! ఇలా అన్నాడు. వాళ్ళ అభిమానం చూస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు బర్త్‌డే వేడుకలేది హైదరాబాద్‌లో ఒక్క చోటే కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. కర్ణాటకలో చూసారు. ఆఖరికి గుజరాత్‌లోని మార్వాడి యూనివర్సిటీ కుర్రాళ్ళు కూడా చేశారు. చేశారు. యెస్. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూశానండి. హ్మ్. నాకు వాళ్ళందరూ కూడా మీకు చూపించమంటే చూపిస్తా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూశాను. హ్మ్. మా కుర్రాడు మా సీను తీసుకొచ్చి చూపించాడు. ఓకే. అన్న చూడు మనం కాదన్నా చేసిందిది. మనం బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసాం. మంది కాదన్నా ఇదొక్కసారి చూడండి అన్న అని చూస్తే ఏంటంటే అందరూ కూడా రైతు కూలీలు ఆడవాళ్ళు. హ్మ్. రైతు కూలీ ఆడవాళ్ళు మిరప తోటలో పని చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఒక కేక్ పెట్టి ఆడవాళ్ళు రైతు కూలీలండి. నీకు ఆ వీడియో చూపిస్తా. ఆడవాళ్ళందరూ హ్యాపీ బర్త్‌డే టు జగన్ అన్న అని చెప్పి వాళ్ళ మోములో సంతోషాన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు గానీ ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల దృష్టిలో దేవుడిగా మాత్రం నిలబడ్డాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్‌డే చేస్తే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు చేసినాయి అంటున్నారు. చివరికి పల్లెటూరులో పేదవాళ్ళు కూడా చేసుకున్నారు. నేను చూసాను, చేసుకున్నాను. తెలంగాణలో ఒక తెలంగాణ అమ్మాయి ఏంటిది కుకటపల్లి మొత్తం ఇంత జనాలున్నారు నేనెప్పుడు చూడలేదంటూ ఒక అమ్మాయి రీల్ షేర్ చేసింది. నేను చూసి షాక్ అయిపోయా. తెలంగాణలో మాట్లాడుతున్న అమ్మాయి. సో, ఇదంతా ఓకే సార్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలకంటూ ఇటు టీడీపీ వాళ్ళు, అటు జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు మెడ రుద్దుకుంటూ మరీ అడుగుతూ ఉన్నారు. అసలు ఏమైనా చేశాడా జనాలకి? ఎలా రా సార్ ఇలా ఇలా ఆ! ఇలా రుద్దుకుంటున్నాడా? ఇలా ఇలా అంటాడు. మెల్లగా ఎక్కడ పోతది? ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టున్నాడు. అందుకే రుద్దుకుంటుంటాడు అప్పుడప్పుడు. అది నాకు సో తెలీదు. సో చూడాలి. సో ఒక నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? హ్మ్. జస్ట్ మనం కంపేర్ చేద్దాం. సంక్షేమం అంటే ఏంటి అనేది రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేసి చూపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇంటి వద్దకే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పెన్షన్ రూ. 250 అయింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెన్షన్ సాచురేషన్ విధానంలో. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఊర్లో ఒకరు చచ్చిపోతే వేరే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి. అలా కాకుండా అర్హులైనటువంటి పేదలందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సాచురేషన్ పద్ధతిలో పెన్షన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ ఏదైతే మెరుగైన వైద్యం ఉచితంగా అందజేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. 108 అనే ఒక సంజీవిని తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేదవాడు కూడా చదువుకోవాలి, పేదవాడు కూడా అభ్యున్నతి చెందాలి అని చెప్పేసి తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. నిన్న కూకట్పల్లిలో ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం 98% అందరూ అదే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లు ఏదైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని వచ్చినటువంటి పేదింటి బిడ్డలు అంటే రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏంటనేది చూసుకోవచ్చు మనం. హ్మ్. ఆయన విజన్ ఏంటనేది మనం చూసుకోవచ్చు. అంతవరకు బాగానే ఉంది. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఆరోగ్యశ్రీ అటకెక్కిపోయింది. హ్మ్. ఫీజు రియంబర్స్మెంట్ నాశనం అయిపోయింది. పేదవాడు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. రైతన్న అప్పులు పాలైన నడ్డి విరిగిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 2019లో భారీ మెజారిటీతో ప్రజలందరూ ఎన్నుకోక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. హ్మ్. ఆయన అధికారంలోకి వచ్చింది మే 29వ తారీఖు. కాదండి. రాజశేఖర్ రెడ్డి గారు అన్నీ చేశారు. కానీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలవలేదు కదా! నేను మరి ఆ కారణాలు వేరండి. హ్మ్. 2014 కారణాలు వేరు. హ్మ్. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా చెప్పుకోవటం, ఆయన ఒక అనుభవజ్ఞుడిగా చెప్పుకోవటం, రాజధాని లేని రాష్ట్రం, హైదరాబాద్ నేనే నిర్మించా, నేను చేస్తా, నేను పొడుస్తా, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తా అంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు. నెక్స్ట్ అవకాశం చూద్దాం. అనుభవం లేని రాష్ట్రం, ఇప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనుభవజ్ఞుడు మనకు అవసరం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. హ్మ్. 2019 కల్లా చంద్రబాబు నాయుడు గారి డొల్లతనం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. హ్మ్. అర్థమైపోగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఎన్నుకోగానే మే 29వ తారీఖు 2019 ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే. కరెక్ట్గా మార్చి వచ్చేసరికి కోవిడ్ వచ్చిందండి. ఆఫ్‌కోర్స్. 2020 మార్చి వచ్చేసరికి కోవిడ్ వచ్చింది. మన రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కరెక్టే. ప్రపంచం మొత్తం కూడా ఎటు కదలలేని పరిస్థితి. ఆర్థికంగా రాష్ట్రాలు వ్యక్తిగతంగా మనము కుదేలైపోవడం కాదు. నేను సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నవాడిని. కోవిడ్ వల్ల నేను దాదాపుగా ఒక 60 లక్షల రూపాయలు అప్పులోకి వెళ్ళిపోయాను. ఓకే. చాలా మంది వెళ్ళిపోయారు. నాట్ ఓన్లీ మీ, మాది Everywhere. సర్వీస్ ఇండస్ట్రీ. Yes. మా హాస్టల్స్ ఉండేవి, రెస్టారెంట్స్ ఉండేవి. వీటి ద్వారా వాటికి రెంట్లు కూడా పే చేసుకోలేక మాలాంటి వాళ్ళు అందరూ నాశనం అయిపోయాం. హ్మ్. మేమే కాదు,
రాష్ట్ర ఆదాయం అనేది అధపాతాలానికి పడిపోయి, అన్ని రాష్ట్రాలు దేశ ఆదాయాలు పడిపోయి, అన్ని దేశాల ఆదాయాలు పడిపోయి. కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని కన్న బిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడుకున్న అంశం తెలియదా మీకు? మీరు చూడలేదా? పక్క రాష్ట్రాల్లో ఉండడానికి కూడా భయపడి ఆంధ్ర రాష్ట్రం సేఫ్గా ఉందిరా అని చెప్పి తీసుకొచ్చిన అంశం కనిపించలేదా? ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేసిన నేను చెప్తా, వాళ్ళు ఇచ్చిన ఏడాదిలో వాళ్ళు చేసినట్టు చెప్పండి. రాగానే ఏదైతే సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్లు 2,70,000 మందికి, అవి జీవితాలే కాదు, అవి జాబులే కాదు. సో అవి జీవితాలు జాబులు కానప్పుడు 10,000 ఇస్తామని చెప్పి ఎందుకు హామీ ఇచ్చారు? అవి జీవితాలు జాబులు కానప్పుడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళకి హామీ ఇచ్చారు? ఎందుకు వాళ్ళని మభ్యపెట్టారు? ఎందుకు వాళ్ళని ఎన్నికల్లో వాడుకున్నారు? ఈరోజు ఎందుకు వాళ్ళని వెన్నుపోటు పొడిచారు? మీకు సాధ్యమైన దాంట్లో మీకు ఏదైతే ఆ విద్య మీకు బాగా అలవాటు, వెన్నుపోటు పొడవడం ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలా వెన్నుపోటు ఎందుకు పొడిచారు మరి? సో వాలంటీర్లు తీసుకొచ్చాం. వాళ్ళు కాకుండా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 1,26,000 మందికి గ్రామ సచివాలయాలు కల్పించాం. ఒక్క సంతకంతో, ఒక్క సంతకం, సింగిల్ సంతకం. చంద్రబాబు నాయుడు గారి ఎంటైర్ 15 సంవత్సరాల కెరియర్లో ఆయన ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడో రమ్మని. దమ్ముంటే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క లీడర్కైనా దమ్ముంటే, మగాళ్ళు అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, సబ్జెక్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పండి. అంటే ఏమి ఇవ్వలేదా చంద్రబాబు? సార్ నేను ఒక చిన్న కంపారిజన్ చేస్తా. బాబు రావాలంటే జాబు రావాలి. ఈ డైలాగ్ వినండి. జాబు రావాలంటే బాబు కావాలి. ఇంటింటికి రాశారు 2014. ఎన్ని జాబ్స్ ఇచ్చారో తెలుసా సార్? ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, 34,780 ఉద్యోగాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు కలిపి 34,780 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటో తెలుసా సార్? 2,39,672 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే గవర్నమెంట్లో కల్పించారు. 2,39,672 కోవిడ్ ఉన్నా రమ్మని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఎవడైనా మగ్గాడుంటే పోల్చుకుందాం రమ్మని చెప్పండి. సో వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ఏమి ఇచ్చారో చెప్పండి. ఒక డిఎస్సి 7,50,000 ఉద్యోగాలు అంటూ హోర్డింగ్స్ వేశారు కదా, మీరేంటి అలా అంటారు? సార్ ఏ హోర్డింగ్స్? పెద్ద 7,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఏమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. నేను ప్రభుత్వ రంగం గురించి మాట్లాడాను, నేను ఇంకా ప్రైవేట్ రంగం గురించి కూడా ఇప్పుడు మాట్లాడతాను. ఓన్లీ ప్రభుత్వ రంగం గురించే మాట్లాడుతున్నాను. ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఎస్సి 1998, 2008, డిఎస్సి స్పెషల్ డిఎస్సి 2024లో మళ్ళీ డిఎస్సి 6,100 ఇవ్వడానికి నోటీస్ ఇచ్చేళ్ళాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్స్, హోమియోపతి, స్టాఫ్ నర్సు, అదర్ డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్ జాబ్, గ్రామ సెక్రటేరియట్ జాబ్స్, ఇవన్నీ కలిపి 2,39,672 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. మేము చూయించాం అని చెప్పి కాల్ దగ్గర వేసుకొని చెప్తాం. మరి చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో, ఆయన 15 ఏళ్ల పాలనలో మేము ఇచ్చాడేమో రమ్మని చెప్పండి. ఛాలెంజ్ నేను మాట్లాడతాను. 15 ఏళ్లలో కలిపి గవర్నమెంట్ ఉద్యోగాలు నిన్న అతను ఇచ్చిండుంటే రమ్మని చెప్పండి. ఐ విల్ సెల్యూట్ టు చంద్రబాబు. ఓకే, రమ్మనండి. లెగిస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నేనే డెవలప్ చేస్తా అంటాడు కదా, అందులో ఉద్యోగులు కూడా ఆయన లెక్కలోనే వేసుకుంటారు కదండి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే సార్, సాఫ్ట్వేర్ పితామహుడు సార్ చంద్రబాబు నాయుడు, మేము ఒప్పుకుంటాం. మౌస్ ఆయనే కనిపెట్టాడు, మేము ఒప్పుకుంటాం. విండోస్ ఆయనే కనిపెట్టాడు, మేము ఒప్పుకుంటాం. బిల్ గేట్స్కి పాఠాలు ఆయనే చెప్పాడు, మేము ఒప్పుకుంటాం. సత్యనాథాలకు పాఠాలు ఆయనే చెప్పాడు, మేము ఒప్పుకుంటాం. సుందర్ పిచాయ్ ఏదైతే గూగుల్ CEO చేశాడు, మేము ఒప్పుకుంటాం. ఆఖరికి పివి సింధుకి బ్యాడ్మింటన్ ఆడాలో చెప్పాడు, హారికాకి చెస్ ఆడాలో చెప్పాడు, మొత్తం ఆయనే చెప్పాడు, నేను ఒప్పుకుంటా. యాక్సెప్టెడ్. మరి నేను అడుగుతున్నా సార్, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో పెరిగిన ఐటీ ఉత్పత్తులు ఎన్ని చెప్పనండి? నేను చూపించాలా? రాష్ట్రంలో పెరిగిన ఐటీ ఉత్పత్తులు నేను చూపిస్తే, సో ఏంటంటే ఒక మీడియా ఉంది అడ్డు పెట్టుకొని ఆయన ఒక అపర మేధావిలాగా చూపించుకుంటూ, షో వన్ డాక్యుమెంట్ టు యూ. ఇది ఒకసారి STPI రిపోర్ట్స్. ఓకే, అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి STPI రిపోర్ట్స్లో 2013-14 అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టైంకి 378 కోట్లు రాష్ట్రంలో, మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 378 కోట్లు ఐటీ ఉత్పత్తులు ఎగుమతులు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 5 ఏళ్ళు మళ్ళీ నా పితామహుడు ఆయనే కనిపెట్టాడు, పాఠాలు నేర్పించాడు, వాళ్ళని అమెరికా పంపించాడు, అసలు ఐటీ అంటే ఆయనంటే ఐటీ మొత్తం చెప్తారు కదా. మరి ఆయన ఆ టైంకి దిగిపోయడానికి మాకు అధికారంలో వచ్చాడు. 730 కోట్ల రూపాయలకి ఐటీ ఉత్పత్తులు. ఓకే, అంటే మొత్తం 5 సంవత్సరాల్లో సగటున పెరిగింది ఎంతంటే మొత్తంగా 5 సంవత్సరాలు కలిపి ఆయన ఐటీ ఉత్పత్తులు పెంచింది 352 కోట్లు. అవును, ఎస్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు. వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు.
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఆయన చూసే కంపెనీ అన్ని పారిపోతాయి, ఏమి రావు అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దిగిపోయటానికి 2023-24 టైంకి 2,850 కోట్ల రూపాయలకి ఐటీ ఉత్పత్తులు పెరిగాయి. 2 సంవత్సరాలు మళ్ళీ కోవిడ్. ఓకే. అయినా సరే 5 సంవత్సరాల్లో 2,120 కోట్ల రూపాయలకి ఐటీ ఉత్పత్తులు పెంచాడంటే మరి ఐటీ పితామహుడు ఎందుకు పెంచలేకపోయాడు? ఇవి చంద్రబాబు నాయుడు గారు తెలుసుంటే లెక్కలు పచ్చిగా తెలుసండి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అలవాటు అండి. నిజం మాట్లాడితే మా రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, నిజం మాట్లాడితే నీ తలకాయ రొక్కలైపోద్ది అని ఒక మునిశాపం ఉన్నట్టుగా అతను నిజాలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఆయన తరిమి కొడతారు. ఆయన కేవలం మీడియాను అడ్డు పెట్టుకోవడం, నిజాలు కాకుండా అబద్ధాలను మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళడం. మరి నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నా, మరి మీ పితామహుడు 325 కోట్లు పెంచితే మేమేమీ కాదు విధ్వంసకారులు, మరి 2,170 కోట్లు 5 ఏళ్ళలో మేము పెంచాం. మరి ఎవరు హయాంలో ఐటీ ఉత్పత్తులు పెరిగాయి? నిన్న సార్ ఎంత దుర్మార్గం అంటే నాకు చాలా బాధ అనిపించింది. టీసీఎస్ కంపెనీ మా ప్రభుత్వ హయాంలో టీసీఎస్తో మేము చేసుకుంటే ఈరోజు వీళ్ళు తీసుకొస్తా అంటున్నారు సార్. ఈనాడు పేపర్ అనేది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఈనాడు పేపర్ ఈజ్ నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్. ఓపెన్లీ చెప్తున్నాను. సో ఈనాడు పేపర్ విశాఖపట్నం, ఒకసారి జూమ్ చేయ బ్రదర్ కావాలంటే, నేను బాగా చూపిస్తాను, జనాలకు కూడా తెలియాలి. ఈనాడు పేపర్ విశాఖపట్నం మంగళవారం 14వ తారీఖు జనవరి 2020 సార్. 2020. సో ఎవరండి ముఖ్యమంత్రి 2020లో? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ ఐటీ సంస్థల కోసం కాన్సెప్ట్ సిటీ, అందులో పాయింట్ ఉంది. విశాఖలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రాంగణం ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. వెంటనే విశాఖలో మిలీనియం టవర్స్ టవర్ 2, మిలీనియం టవర్స్లో విశాఖపట్నంలో టీసీఎస్ వాళ్ళు మా ప్రభుత్వం దిగిపోయే ముందు టీసీఎస్లో మిలీనియం టవర్స్ వాళ్ళు పెట్టడానికి అందులో స్టార్ట్ చేయాలని చెప్పేసి 2022లో స్టార్ట్ చేసి 1000 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేయాలి. మిలీనియం టవర్ బిలో రిషికొండ ఐటీ సైజ్లో ఆ మిలీనియం టవర్ బి కట్టింది కూడా మేమే. ఆ మిలీనియం టవర్ బి కట్టే మేమే అని చెప్పడానికి ఈ జియో కాపీసే. మిలీనియం టవర్ బి కట్టింది కూడా మేమే. దాంట్లో టీసీఎస్ కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరన్ గారితో మాట్లాడి ఓకే చేసుకుంటే, సో తర్వాత మేము దిగిపోయటానికి మిలీనియం టవర్లో పెట్టాలి అని ఒక ప్రతిపాదనకు వచ్చిన తర్వాత మేము అధికారంలోంచి పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళేదో టీసీఎస్ని తీసుకొస్తున్నట్టుగా, చంద్రశేఖర్ గారు ఏదో లోకేష్ బాబుని చూసి వస్తున్నట్టుగా, లోకేష్ బాబు గారు ఇత్తనాలు వేస్తున్నట్టుగా, అవి వటవృక్షాలు అవుతున్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే 75 సంవత్సరాల వయసులో ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడాలి? రాజకీయ లబ్ధి కోసం నిజంగా ఒళ్ళమ్ముకునే వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడారు. చాలా పెద్ద మాట అంటున్నారు. నేను నిజమైన మాట మాట్లాడుతున్నాను. ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఆయన పోల్చట్లేదండి. ఒళ్ళమ్ముకునే వాళ్ళు కూడా అన్ని అబద్ధాలు మాట్లాడరు. అన్ని అబద్ధాలు మాట్లాడరు. సో అన్ని అబద్ధాలా? సో అదానీ డేటా సెంటర్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంఓఈ చేసుకుని వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేసి భూమి పూజ చేసి అదానీ డేటా సెంటర్తో పాటుగా ఏమి ఉద్యోగాలు రావు. డేటా సెంటర్ ఇస్ ఇది ఓన్లీ నథింగ్, ఇది లైక్ స్టోరేజ్ గోడౌన్. మీరు ఒక మాట చెప్తా అండి, మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళారా? నేను ఈ మధ్య మహాబలిపురం వెళ్తూ చెన్నైలో ఓఎంఆర్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్లో పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది, ఎయిర్టెల్ అని రాసిందండి. చాలా పెద్ద బిల్డింగ్. నాకు తెలుసు ఆ బిల్డింగ్లో 1,00,000 మంది ఎంప్లాయీస్ జాబ్ చేయొచ్చు. అంత పెద్ద బిల్డింగ్ ఉంది. నేను చూసా ఏంట్రా ఈ బిల్డింగ్ అని చెప్పి చూస్తే ఎయిర్టెల్ డేటా సెంటర్. నీకు సెక్యూరిటీ గార్డ్స్, మెయింటెనెన్స్ స్టాఫ్ మహా అంటే ఒక 100-150 మంది తప్పిస్తే అందులో ఎవరు లేరు, ఉండరు. అదంటే రిమోట్ ఆపరేట్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. సో మేము చేసుకుంది ఏంటంటే ఏదైతే టెక్నాలజీ పార్క్ పెట్టాలి, దాంతో పాటుగా డేటా సెంటర్తో పాటుగా టెక్నాలజీ పార్కు, రిక్రియేషన్ హబ్, అదేవిధంగా మేము పెట్టాలనుకున్నది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ. వీటి ద్వారా 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ తెస్తున్నాము అని చెప్పేసి మేము వాళ్ళతో డేటా సెంటర్తో పాటు డేటా సెంటర్ ఒక్కదాంతో మాకు రావు. టెక్నాలజీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ హబ్, ఇప్పుడు ఈ 3 పెట్టి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని మేము డైరెక్ట్గా సార్ మేము ఎంఓఈతో పాటుగా జియో కాపీ కూడా ఇచ్చాం. జియో కాపీ ఇచ్చాం, గవర్నమెంట్ జియో కాపీ. మరి ఈరోజు వీళ్ళు గూగుల్ అంటున్నారు కదా, నాట్ గూగుల్. అదానీతో వీళ్ళు ఒప్పందం చేసుకుంది, అదానీ స్పేస్ కడుతుంది, అదానీ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, ఆ డేటా సెంటర్ని గూగుల్ వాళ్ళు రెంట్ అవుట్ చేస్తున్నారు. మీరు ఈ పాయింట్ ఎలా మిస్ చేస్తున్నారంటే, అంటే ప్రజలకి ఎలాంటి తప్పుడు సమాచారం పంపిస్తున్నారంటే, ఆల్రెడీ మేము చెప్తాం నోయిడాలో అదానీ వాళ్ళతోటి టైఅప్లో గూగుల్ వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి కాదు, 2020 నుంచి. మరి మేము ఇక్కడ డేటా సెంటర్ రావాలంటే మొట్టమొదటిగా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం చేయాలి?
సబ్సీ కేబుల్. సబ్సిడీ సబ్సీ కేబుల్కి ఎవరండి అడుగులు వేయించింది? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మాట్లాడారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్తో చూపించారు. ఓకే. మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మా పార్టీ తరఫున మేము స్వరం వినిపించే అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే మీడియా ప్యానలిస్టులు కానీ ఏ ఒక్కరు కూడా మేము తప్పులు మాట్లాడలేదు. మేము ఎవిడెన్స్ చూపించే మాట్లాడుతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మెట్టేట్లు కొడతారండి మమ్మల్ని, ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నామని. చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించరు మమ్మల్ని. మా మీడియా పెనల్ మమ్మల్ని మెట్టేట్లు కొడుతుంది. అంటే మీరు ఏమన్నా మీడియాలో ఏదన్నా ఒక పదం ఇలా మాట్లాడినా దానిపైన మీకు విషయం చెప్తా అండి. నేనే ఒకానొక సందర్భంలో ఒక చిన్న తప్పు పదం దొరల జగన్మోహన్ రెడ్డి గారి గురించి వేరే వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం అండి. హీస్ మై హీరో, మా నాయకుడు, హీస్ మై లీడర్. నా డ్యూటీ ఏంటి? టు ప్రొటెక్ట్ మై లీడర్. సో ఆ భావోద్వేగంలో నేనే ఒక తప్పు మాట్లాడితే నెక్స్ట్ డే నాకు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. నో 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 శేఖర్, యు ఆర్ క్రాసింగ్ ద లైన్. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రామిస్ ఆన్ మై కిడ్స్. ఇది వెంకటరెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. ఎస్, ప్రామిస్ ఆన్ మై కిడ్స్, నాట్ జోకింగ్. ఓ గ్రేట్. సో దట్ ఈస్ మై మీడియా సెల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ అలా ఉంటుంది. వాళ్ళలాగా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారిని బోసిడికే, అద్దిట్టించి ఇద్దిట్టించి, ఉన్మాదిని, సైకో అని ఇలా తిట్టించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాం. అదే మాట రేపు మేము అంటే అదే మాట రేపు మార్నింగ్ మమ్మల్ని పార్టీలో తీసేస్తారు. దట్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నాకే కాల్ వచ్చిందని నేనే చెప్తున్నాను. యాజ్ అ మీడియా ప్యానలిస్ట్గా నేను చెప్తున్నాను. నాకే శేఖర్, యు ఆర్ క్రాసింగ్ సమ్ లిమిట్స్, ఒక్కో సందర్భంలో ఆవేశపడుతున్నాను. సో అందుకే మేము చెప్తున్నాం, మేమందరం కూడా వెరీ క్లియర్గా చూపిస్తామని ఎవిడెన్స్. సో సబ్సిడీ కేబుల్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. అదానితో టైఅప్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారే. సో ఈ రోజు మీరు దాంట్లో గూగుల్ అండ్ రైడన్ అని పేరు మారుస్తున్నారు. సరే, పేరు మారిస్తే మార్చారు స్వామి. వేర్ ఆర్ ద డేటా సెంటర్తో పాటుగా మేము చేసుకున్నటువంటి టెక్నాలజీ పార్క్ ఏ గాలికి కొట్టుకుపోయింది. ఓకే. దాంతో పాటుగా మేము తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ఏ గాలికి కొట్టుకుపోయింది. మేము తీసుకొచ్చిన రీక్రియేషన్ హబ్ ఏ గాలికి కొట్టుకుపోయింది. ఇవేమీ లేకుండా ఓన్లీ డేటా సెంటర్తో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మీరు వాడవాడలా ఊరున గవర్నమెంట్ ప్రజాధనంతో ఫ్లెక్సీలు వేసుకున్నారు కదా. ప్రజలు ఇంత తప్పుదో పట్టించవచ్చా సార్? నేను అడుగుతున్నా, మీరు ఏదైతే మీరు డేటా సెంటర్ దగ్గర ఎదురుగా టీ కొట్టుకోండి, అది అందరికీ తెలుసు. సో మేము కంపెనీలకి అగెన్స్ట్ కాదు సార్. మేము అదానితో చేసుకున్నటువంటి ఎంఓయూలో టెక్నాలజీ పార్క్ ఉంది, రిక్రియేషన్ సెంటర్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు మొత్తం ఎంప్లాయ్మెంట్ ఎంత? 250 మంది అండి. నేను చూపిమంటే నేను ఐ విల్ షో ద వన్. రైడన్ సార్, గుర్తుపెట్టుకోండి, రైడన్కి ప్రోత్సాహకాలు. ఈనాడు పేపర్ మంచిగా అద్భుతంగా రాశారు సార్. డిస్కౌంట్ ధరకే భూములు అంటే ఏదైతే ఆర్ఎస్ బ్రదర్స్ స్కేల్ అండ్ డిస్కౌంట్ ధరకే అంటే డిస్కౌంట్ ధరకే భూములు, విద్యుత్ ఛార్జీల్లో రాయితీ, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చి, అంటే రాష్ట్ర ప్రజల డబ్బుని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి, అదానికి సార్, నాట్ ఫర్ రైడన్, గుర్తుపెట్టుకోండి, నాట్ ఫర్ రైడన్. అక్కడ గూగుల్ అనేది పెట్టుబడి పెట్టట్లేదు. అదాని అనేది రెంట్ అవుట్ చేస్తున్నారండి. అతను అదే రెంట్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తాన్ని మీరు ఎలా అయితే రెంట్ కడుతున్నారు అలాగే. సో ఆ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదాని కడుతుంది. మీరు అదానికి ఈరోజు 22,000 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అదాని అనే పేరు పెడితే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అదాని అది ఇదని మా మీద బురద వేశారు కదా. ఇప్పుడు అదానికి మీరు ఎట్టా 22,000 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇస్తారని మేము అడుగుతాంగా. మరి అడుగుతాంగా. అందుకు పేరు మార్చి రైడన్కి రై పేర్లు బాగా రాస్తారు. రైడన్ రై గూగుల్ వచ్చేసింది. వైజాగ్లో జీ అంటే గూగుల్. ఎక్కడ గూగుల్? మేము చేసుకున్న దాంట్లో మేము వెరీ క్లియర్గా చెప్తున్నాం. మేము ఎంఓఏ చేసుకున్న దాంట్లో కేటగారికల్గా వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం. సో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. 2,50,000 మందికి సార్, 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. ఇది ఒక్కసారి రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ఈనాడు పేపర్ రాశాను సార్. అందులో మీరు బాగా చూడండి సార్, రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ పాయింట్ సార్, 87,520 కోట్ల రూపాయల పెట్టుబడి విశాఖపట్నం. వస్తుంది 82,000. మరి వీళ్ళు 1,80,000 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ఊరూరు హోర్డింగ్ ఇచ్చారు కదా సార్. మరి ఈనాడు పేపర్లో ఎస్టీపీ ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్ ఇచ్చిన దాంట్లో 200 మందికి ఉపాధి. చూడండి ఎట్లా రాశారా, మీరు చూడండి సార్. నేను అబద్ధం మాట్లాడితే ఏంటంటే శేఖర్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పండి. సో మీరు ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మాత్రం 200 మందికి ఉద్యోగాలు అని చెప్పి చెప్తారు. 87,520 కోట్లు పెడితే 200 మందికి ఉద్యోగం. మరి జనానికి చెప్పేదేమో 1,80,000 మందికి, పేపర్లు ఏమో 200 మందికి ఉంటుంది. జనానికి మీరు ప్రచారం చేసేదేమో 2 లక్షల మందికి ఉపాధి అంటారు. సో ఏది నిజం? 200 మంది ఉపాధి కోసం 22,000 కోట్ల రూపాయలు
రాష్ట్ర ప్రోత్సాహకాలు ఇస్తూ మేము తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ మొత్తం కూడా పక్కన పడేసి మీరు డప్పు కొట్టుకుంటున్నారంటే ఇది ప్రజలను మోసం చేయడం కదా, మరి ఈ రాష్ట్ర మోసాన్ని ప్రజలను దగా చేయడం కదా ఇది. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటారంటే అండి, సో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఎంత వంచన చేస్తారంటే, నేను బేసికల్గా మీరు అడిగారు ఏదైతే ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందే ఒక మాట్లాడారు, అన్న మీరు ఇదంతా ఎట్లా స్టోర్ చేసి పెట్టుకుంటారు, డేటా ఎలా సో కలెక్ట్ ఎలా కలెక్ట్ చేస్తారు. సో బేసికల్లీ నాకున్నటువంటి పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యంలో ఒక సైనికుడిని. నా ప్రస్థానం అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రస్థానం ఒక సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇన్ సోషల్ మీడియా అక్కడ స్టార్ట్ అయింది. ఈ చెత్త పేపర్లు, చెత్త రాతలు చూసి వీటికి కౌంటర్గా రాయటం, కౌంటర్గా మాట్లాడటం ఫేస్బుక్లో మొదలైంది. ఎప్పటి నుంచి అండి ఇది దాదాపుగా నేను 2000 రాయటం ఎప్పటి నుంచో ఉండదు, నేను మాట్లాడటం 2018లో స్టార్ట్ చేశాను. 2018లో మాట్లాడటం 2018, రాయటం అంతకు ముందు నుంచి ఉండేది, కానీ మాట్లాడటం మాత్రం 2018లో స్టార్ట్ చేశాను. 2018లో స్టార్ట్ చేసింది మాట్లాడటం, చిన్న చిన్న వీడియోస్, ఫేస్బుక్ లైవ్స్, అలా నేను ఛానల్స్ వరకు వచ్చాను. సో వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే ముందు మేము రాసి పెట్టున్నాం, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్, సో నాలెడ్జ్ ఉంది కదా, అందువల్ల మాత్రమే సార్ ఇది వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే, ఇది ఒకసారి చూడండి. 2017 జనవరి 22 రాష్ట్రంలో మొత్తం 3 CAA సమ్మిట్లు చేశారు సార్ 2014 నుంచి 19 మధ్యలో. మొదటి CAA సమ్మిట్లో 4.62 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నా, ఆల్రెడీ 48% ఆచరణలోకి వచ్చాయని చెప్పి కుటుంబరావు చెప్పాడు సార్. ఓకే. కుటుంబరావు గారు తెలుసు కదండి, బాగా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, ప్లానింగ్ కమిషనరు, అన్నీ ఉండేది ఆయన. తర్వాత రెండో సమ్మిట్లో 10.5 లక్షల కోట్లు పెట్టుబడి. అవునండి. ఇది 2017లో జరిగింది సార్. మళ్ళీ 2018 వచ్చింది సార్. 2018 మళ్ళీ విశాఖలోని CAA సమ్మిట్ మొన్న పెట్టారు కదా సార్, అట్లాగే మరో 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రజ్యోతి సార్. ఓ అవి కాకుండా సార్ భలే ఉంటాయి సార్, పెట్టుబడుల వెల్లువ దావోస్ 2015 హెడ్డింగ్స్ సార్. మొత్తం పెట్టుబడుల, విదేశీ పెట్టుబడుల వరద 16, వరద అంటే సార్, వరద వచ్చేసింది పెట్టుబడులు, FDI లాంటి సార్. ఇక పెట్టుబడుల వెల్లువ 2017 సార్, ఆంధ్రజ్యోతి ఈనాడులో. దావోస్లో చంద్రబాబు బిజీ ఇది 2015. విదేశీ పెట్టుబడుల వరద 2016. చైనా పెట్టుబడుల వెల్లువ 2017 సార్. దావోస్నే రాష్ట్రానికి తీసుకొస్తా చంద్రబాబు నాయుడు సార్. ఓకే. ఇప్పుడు ఇది అన్నీ ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో. ఇది భలే ఉంటుంది సార్. జనవరి 2017 సార్. గడ్డ కట్టించే చలిలో కూడా బాబు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వేట. బృందంలోని సభ్యులంతా 4-5 అంచెల దుస్తులను ధరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం నవ యువకుల 2 అంచెల దుస్తులు మాత్రమే ధరించి పైన కోటు కూడా వేసుకోకుండా పెట్టుబడుల కోసం వేట సాగిస్తున్నాడు. ఓకే. న్యూస్ వచ్చింది, కష్టపడుతున్నారు సార్. తర్వాత అమరావతి గ్లోబల్ లీడర్స్ సెంటర్, ఆయన చెప్పిన మాటలన్నీ చూడండి సార్. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ, మళ్ళీ వెల్లువ. క్యూ కడుతున్న 50కి పైగా సంస్థలు. ఇదైతే బలం ఉంటుంది సార్. ఈనాడు పేపర్లు రాష్ట్రానికి 150 సంస్థలు. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్ వచ్చేసింది. రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి హైపర్ లూప్, రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్స్. వాళ్ళు రాసిన రాతలు సార్. ఇంకా సత్యనాథలతో మైక్రోసాఫ్ట్ సేమ్ ఇలా ఉంటాయి సార్. వాళ్ళు డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ తోటి దావోస్లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్. వాళ్ళ లాబింగ్లో మీటింగ్స్ ఎలా జరుగుతాయో చాలా మందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి తెలియదు, చదువుకున్న CEO మైక్రోసాఫ్ట్ CEO సత్యనాథలతో కూడా కూర్చున్నారు సార్. వెంటనే రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వెళ్ళు అని రాస్తారు సార్. 15 నుంచి 19 మధ్యలో ఒక ఇటుక వెళ్ళారు సార్. వాళ్ళు ఒక ఇటుక వెళ్ళారు సార్. మాట చెప్తా, విశాఖకి మైక్రోసాఫ్ట్తో పాటుగా ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అండి సార్. ఎట్టపోయినా తెలియదు సార్. మియర్ బర్గర్ 2016లో అండి సార్. మియర్ బర్గర్కు ఫిస్లోన్ సోలార్ మాడ్యూల్ తయారీ అంట సార్. ఎట్టపోయినా తెలియదు సార్. 16 నుంచి మళ్ళీ 3 ఏళ్ళు ఉన్నారు కదా సార్. ఇటుక అయ్యారు సార్. 2000 కోట్లతో జడ్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు సార్. అదేమైపోయిందో తెలియదు సార్. 2017లో జనరల్ అట్లాంటిక్ అనే ఒక కంపెనీ విశాఖలో యూకేకి చెందింది 48,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాను సార్ అన్నారు సార్. వాళ్ళు ఏమైపోయిందో తెలియదు సార్. ఇట్లా నోవాటిస్ R&D సెంటర్ కృష్ణపట్నంలో, సౌదీ అరామ్కో, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు. అప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్ అన్నారు సార్. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు, హిటాచి పెట్టుబడులు, JSW 3,500 కోట్ల పెట్టుబడులు, డెలాయిట్, పెగా సిస్టమ్స్, ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే పాపం ప్రజాశక్తి మాత్రం భలే రాసింది సార్. ఒక్కటి కూడా రాలేదని.
అవునా? ప్రజాశక్తి పేపర్. సో వీళ్ళు మొత్తంగా ఎన్నికలకు వెళ్లే ముందు సార్ ఇలా ఇవన్నీ చెప్పారు కదా సార్, డబ్బా మాటలు. ఏంటి ఇవన్నీ ఒక్కటి కూడా సార్ రాలేదా? చెప్తాను, దావోస్ నుంచి ఒక్క పెట్టుబడి తేలేస్తారు వాళ్ళు. ఎస్ ఐ నో. దావోస్ సార్ ఇవన్నీ చెప్పారు కదా సార్, ఎవ్రీథింగ్ పెట్టుబడులు, వెల్లువ, సునామీస్, వరద, ఇవి వచ్చేసాయి అవి వచ్చేసాయి అని చెప్పి అవును. ఎన్నికలకు వెళ్ళారు. ఎప్పుడు 2019 ఎన్నికలు. అరే అమ్మ నిజమేమో, నేను కూడా అండి చదువుకున్న వ్యక్తులుగా అరే ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయేమో అని చెప్పేసి చూస్తే మళ్ళీ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా సార్ చదువుకున్న వాళ్ళం, నిజమా కాదా అవును. ఇన్వెస్టిగేట్ చేస్తే. సో ఇది ఒకటి ఉంటుంది సార్, అసలు ఇన్వెస్ట్మెంట్స్ వాస్తవంగా గ్రౌండ్ అయిన ఎన్ని అని ఎవరు చెప్తారంటే అండి, డిపిఐఐటి, ఓకే. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. వాళ్ళు ఒక డేటా ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా డిపిఐటికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎన్ని పట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి. గ్రౌండ్ ఎస్. పేపర్లో కాదండి. ఎంఓయూలో నాదేమో సార్ రేపు ఏదైనా నేను భగవంతుడి వాళ్ళ రాజకీయాల్లో ఉన్న మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే నిన్ను కూడా పిలిపించి ఒక సంతకం పెట్టించో 50,000 కోట్లు పెట్టుబడులు అంటే సరిపోద్దా? అంతే కదా. సరిపోద్దా? ఈజీ. వాస్తవంగా ఎన్ని ఉన్నాయి అనే దాని మీద చూస్తే సార్ ఆయన 5 ఏళ్లలో 2014లో సార్ 2,804 కోట్లు, 2015లో 4,542 కోట్లు, 2016లో 11,395 కోట్లు, 2017లో 45,009 కోట్లు, నెక్స్ట్ మార్చి 2019 వరకు 12,629 కోట్లు. మొత్తంగా ఆయన 5 ఏళ్ళకి కలిపి 19 లక్షల కోట్లు, 50 లక్షల మందికి ఉద్యోగాలు అన్నాడు కదా. అవును. వచ్చింది ఎన్నిరా అంటే 32,803 కోట్లు. ఏంటి 5 సంవత్సరాలకి? అదేంటి సంవత్సరానికి 1.4 కోర్స్? అదే నేను వాస్తవం. ఇది నేను అబద్ధం చెప్పొచ్చు సార్, నేను అబద్ధం చెప్పొచ్చు. మరి సెంట్రల్ గవర్నమెంట్ డిపిఐటి డేటా వాళ్ళే కదా పొత్తులో ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇది అబద్ధం చెప్పొద్దా? నేను ఇది అడుగుతున్నాను సార్, నేను ఎవరినైనా అడుగుతున్నా తెలుగుదేశం ఏ ఒక్కరు సమాధానం చెప్పారు సార్, అడ్డగోలుగా వాదించేస్తారు. ఎందుకు సమాధానం చెప్పరు? ఉంటే కదా సమాధానం చెప్పండి. ఉండదంటారా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఓకే, అందుకే బొంక్ సార్ రంకు నేర్చినాం బొంకు నేరుస్తాను. ఓకే, అట్లాగా వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటు. సో వాళ్ళు అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళ పార్టీలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు అనేసేయాలి. ఎందుకు ఆ విధ్వంసకారుడు? కంపెనీలు రాలేదు వెళ్ళిపోయింది అన్నారు. సరే సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో విధ్వంసకారుడే. ఆయన అసలు విజనరీ. ఆయన చూస్తే పెట్టుబడులు, వెల్లువ, సునామీ, వరద అన్నీ కూడా. కోవిడ్ లేదు, మళ్ళీ వచ్చింది 32,803 కోట్ల రూపాయలు పెట్టుబడులు. మరి మా ప్రభుత్వ హయాంలో కంపెనీలన్నీ పారిపోయాయిగా. అవును. జగన్మోహన్ రెడ్డిని చూసి అసలు కంపెనీలే రాలేదుగా. ఇప్పుడు కూడా రావట్లేదు అంటే కదా. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఇప్పుడు రావడానికి కూడా భయపడుతున్నారుగా. మరి మాది కూడా 5 ఏళ్ళు ఉంది కదా. మా 5 ఏళ్ళు వచ్చిన ఎన్నో కూడా మేము చూడాలా లేదా? చూడాలి కదా. దానికి కూడా అదే డిపిఐటికే పోదాం. ఓకే, సేమ్ అదే డిపిఐటికి పోదాం. 2024-25 డిపిఐటి డేటా ఇది. ఓకే, అదే డిపిఐటికి వెళ్తే ఒకసారి చూడండి సార్. పేజ్ నెంబర్ 229 అపెండిక్స్ 1 దాంట్లో ఉంటుందండి. సంవత్సరం అప్ టు మొన్న మార్చి 2024 వరకు సంవత్సరం 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవంగా గ్రౌండ్ అయ్యాయి. మరి 32,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడ? 1,26,000 పెట్టుబడి ఎక్కడ? నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు చూడండి. ఇది అబద్ధం. ఇదేందా శేఖర్ రెడ్డి నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పండి. ఒక్కొక్క ఏడాది 40,000 కోట్ల పెట్టుబడి కూడా వచ్చింది. సరే, మా దాంట్లో ఒక్క కంపెనీ ఇంకా చూపిస్తాను, ఇంకా చాలా ఉందండి. మా దాంట్లో ఒక్క కంపెనీ మా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి రాలేదన్నారు కదా. అవును. మరి వాళ్ళు ఇచ్చింది ఏది ఉంటుంది? వాళ్ళు మళ్ళీ సో ఎంత నీచంగా ఉంటారంటే వ్యక్తులు, అధికారంలో లేకముందు విచ్చలవిడిగా ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మాట్లాడారా. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఆ పదానికన్నా అప్పుడైనా స్టాండ్ అయి ఉండాలిగా, స్టిక్ అయి ఉండాలిగా. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట మాట్లాడతారు, కానీ వాళ్ళు ఇచ్చే డేటాలో మాత్రం మార్పు ఉంటుంది. సో 2024 ఏదైతే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. కానీ ఎనీ బడ్జెట్ పొలిటీషియన్స్ అడిగితే మీకు తెలుస్తుంది, బడ్జెట్తో పాటుగా సోషియో ఎకనామిక్ సర్వే అని ఒక సర్వే ఇస్తారు. ఓకే, అది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇస్తారు. ఆ ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో వృద్ధి రేట్ ఎంత పెరిగింది, పోయిన ఏడాదికి ఇప్పుడు ఏడాదికి ఎంత మన మార్జిన్స్ ఎంత వచ్చాయి అన్నీ చూసుకుంటారండి. ఓకే. సో గ్రోత్ రేట్ ఎంత, ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది అన్నీ చూసుకోవడం కోసం, వాళ్ళకి ఒక ఐడియా రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలను కలిపి సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక రంగ సర్వే అని చెప్పి ఒకటి ఇస్తారండి. సామాజిక ఆర్థిక రంగ సర్వే. సో ఆ సర్వేలో పేజ్ నెంబర్ 379 సార్, ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది సార్. ఓకే, ఇండస్ట్రీస్ అండి. దాంట్లో చూశానండి, స్టేట్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 2014 to 15 to 2023 to 24. ఓకే, అంటే 2000 గత 10 సంవత్సరాలది తీసుకున్నారు సార్. 10 సంవత్సరాలది తీసుకుంటే మొత్తంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే
ఎంఎస్ఎంఈ రంగంలో ఎంతమందికి ఉపాధి వచ్చిందో తెలుసా సార్? 50 లక్షల మందికి. ఓన్లీ ఎంఎస్సీ. ఓన్లీ ఎంఎస్ఎంఈ రంగంలో. ఇది నేను చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సామాజిక ఆర్థిక రంగ సర్వేలో ఆయన ఇచ్చాడు. ఆయన బడ్జెట్లో ఆయన స్టాంప్ గుద్ది 50 లక్షల మందికి ఓన్లీ ఎంఎస్ఎంఈ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే ఉపాధి వచ్చింది అని చెప్పి ఆయన ఎందుకు చెప్పాడు మరి? సరే మేము అబద్ధం చెప్పుకున్నాం అనుకో, మరి చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఆయన ఎందుకు ఇచ్చాడు? కానీ బడ్జెట్లో ఇస్తున్నారు కానీ బయటకు అలా చెప్పండి. ఎస్, అదే సార్ నేను చెప్పేది. అంటే మునిశాపం ఆయనకు ఒక్కడికే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఉంది. వాళ్ళతో పొత్తులో ఉన్నాడు కదా సార్ సంకలో, అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా అది పాకినట్టు. మీరు పవన్ కళ్యాణ్ ఏమనుకోండి, ఆయన చాలా బాగా చేస్తున్నారు. అద్భుతం, ఆయన గురించి కూడా మాట్లాడు, ఎంత బాగా చేస్తాడు ఆయన గురించి. ఓకే సరే, అంతవరకు బాగానే ఉంది కదా సార్. మళ్ళీ లాస్ట్లో ఇంకోటి కూడా ఇచ్చారు సార్, డీటెయిల్స్ ఆఫ్ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ 2023-24. ఓకే, అంటే మేము దిగిపోయే లాస్ట్ ఏడాదిలో ఆ ఒక్క ఏడాదిలోనే 14,596 కోట్ల రూపాయలు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ మేము పెట్టామని చెప్పి చంద్రబాబు స్టాంప్ గుద్దాడు. ఓ చంద్రబాబు స్టాంప్ 14. మరి ఒక్క పరిశ్రమ రాలేదని మీరే, ఒక్క ఉద్యోగం లేదని మీరే, మీకంటే ప్రభుత్వ రంగంలో మీరు 30,000 ఉద్యోగాలు ఇస్తే మేము 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్ని రెట్లు తేడా? 7 రెట్లు. మీరు 30,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ చేస్తే మేము 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేస్తాం. ఎన్ని రెట్లు తేడా? 5 రెట్లు. 5 రెట్లు. ఎంఎస్సీ రంగంలో 50 లక్షల మందికి ఉపాధి ఇచ్చాం. మరి ఎవరు విజనరీ, లేకపోతే ఎవరు విధ్వంసకారుడు? సమాధానం చెప్పాలిగా. సో నేను అడుగుతున్నా, దమ్ముంటే కూటమిలో ఎవరికైనా, ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి ముగ్గురు ఉన్నారుగా, దమ్ముంటే ఇది సెంట్రల్ బీజేపీ అన్నట్ల పాపం వాళ్ళేమో కరెక్ట్గానే ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కౌగిల్లో ఉన్నటువంటి స్టేట్ బీజేపీని అంటున్నాను, కబంధ హస్తాల్లో ఉన్న స్టేట్ బీజేపీని అడుగుతున్నాను నేను. ఎవరికైనా దమ్ముంటే మగాళ్ళు అయితే రండి, ఎవరు విధ్వంసకారుడు బహిరంగంగా చర్చిద్దాం మీడియా సమక్షంలో. మా నాయకులు అంటారు వాళ్ళు, ఎవరు రమ్మని నేను పిలుస్తున్నా, రమ్మనండి. మా నాయకులు అక్కర్లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు, మా బుగ్గన్ గారు అక్కర్లేదు, మా నాయకులు, నేను వస్తా. ఇది అబద్ధం అని మీరు నిరూపించండి. అబద్ధం అని నిరూపించడానికి లేదులేండి, అక్కడ ఆప్షన్ లేదు కదా. ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ నేను A to Z. ఇంకోటి, రాష్ట్రంలో 5 ఏళ్లలో 15,635 కంపెనీలు నమోదయ్యాయని చెప్పేసి ఏదైతే లోక్సభలో సార్ క్వశ్చన్ అడిగింది ఎవర్రా అంటే తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు క్వశ్చన్ అవర్కి సమాధానం చెప్తే ఈనాడు పేపర్ 2025 ఫిబ్రవరి 11 వచ్చేసింది. ఏమనేసింది సార్? సో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 15,635 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. సీరియస్లీ? మరి విజనరీ చంద్రబాబు నాయుడు చెప్పేది అసలు రాలేదని చెప్తారు కదా. మరి ఈనాడు పేపర్ మళ్ళీ ఈనాడు కదా, అదే కదా. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చింది, అడిగింది కూడా ఎవడరా అంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. నాకు భలే షాకింగ్ ఉంది చూడండి సార్, ఇది అబద్ధం ఎలా అవుతుంది? ఇది ఎలా అబద్ధం అవుతుంది? సో దీనికి సమాధానం చెప్పండి అంటే జగన్ విధ్వంసకారుడు పారిపోయిందంట సార్. రైటర్స్లో ఈ రోజు కూడా రైటర్స్లో మోడీ తర్వాత రైటర్స్లో అప్పుడు ఒక కథనం రాయించారు సార్. ఏం కథనం రాయించారంటే, మనకి ప్రతి చోట మన ఒక విత్తనాన్ని లోపలికి చొప్పించడం బాగా అలవాటు సార్ మనకి. మన తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అది. ఎక్కడెక్కడ అవసరపడద్దు అక్కడెక్కడ మనం ఒక విత్తనాన్ని లోపలికి చొప్పిస్తాం సార్. అట్లా రైటర్స్లో కూడా మన యొక్క ఏదైతే పచ్చ గొర్రెని ఎవరినో చొప్పించినట్టున్నాం సార్. ఓకే, బ్లాక్ షీప్ కాదు సార్, ఇది ఎల్లో షీప్ని లోపలికి తెప్పించినట్టున్నాం. ఆయన అప్పట్లో రాశాడు సార్, ఆంధ్ర రాష్ట్రం నుంచి కియా వెళ్ళిపోతుంది అని. వెంటనే కియా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు సార్, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇది రాసింది తప్పు, వాళ్ళ మీద పరువు నష్టం వేస్తామని చెప్పారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ రోజు మొన్న ఒక కథనం చూశాను రైటర్సే, మోడీ వారసుడు అంట సార్. చంద్రబాబు కాదండి, నారా లోకేష్. నరేంద్ర మోడీ వారసుడుగా నారా లోకేష్ అంటండి. అంటే వాళ్ళ భజన ఏ స్థాయిలో ఉంటుందంటే, ఒక వ్యక్తుల యొక్క మైండ్లోకి ఎలా పంపిస్తారంటే, ఎందుకు రాని దానికి కింద రాశారండి, గూగుల్ని మెప్పించి తీసుకొచ్చినందుకు మోడీ వారసుడు అంటండి. గూగుల్ అసలు మీ కృషి ఏముంది నారా లోకేష్? సబ్సికేబుల్ జగన్మోహన్ రెడ్డి, అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి. ఆ అదాని డేటా సెంటర్లో గూగుల్ వాడు రెంట్ అవుట్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ అదానికి గూగుల్కి 2020 నుంచే సంబంధాలు ఉన్నాయి. నోయిడాలో ఆల్రెడీ కొలాబరేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నువ్వేందయా చేసింది? సో అక్కడ కూడా మన ఎల్లో షీప్ను ఒకరిని పెట్టి ఇలా భజన కొట్టించుకుంటూ వెళ్తారు సార్. సరే, కంపెనీల విషయంలో నేను అడుగుతున్నాను, కంపెనీల విషయంలో, ఉద్యోగాల విషయంలో మా దరిదాపుల్లో కూడా చంద్రబాబు రాలేదు అని నేను స్పష్టంగా చూపించాను. ఛాలెంజ్కి సిద్ధమయ్యాను. స్పష్టంగా నేను మీకు కూడా చూపించాను, ఒక జర్నలిస్ట్ మిత్రుడిగా. మీరైనా ఒప్పుకోవాల్సింది, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారిది అంతా అయిపోయింది కదండి, ఇండస్ట్రీస్ నేను చూపించాను, అన్నీ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ అయిపోయాయి. సో ఇంకా వేరే విషయానికి వెళ్దాం సార్. అప్పులు అదేంటి 10 లక్షల కోట్లు కదా, మళ్ళీ కొత్తగా వెళ్ళేదండి మీరు?
అప్పులకి వెళ్దాం సార్. 10, 12, 14 చాలా చేశారు కదా. సార్ ఇది భలే ఉంటుంది సార్. అప్పు రత్న ఉమ్. ఏంది ఆయన పిఠాపురం పీఠాధిపతి మహారాణి ఇచ్చినటువంటి బిరుదు మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. ఎస్ ఆయన పిఠాపురం పీఠాధిపతి మహారాణి అంటే డిప్యూటీ సీఎం గారిని మీరు అనకండి. ఆయన మాత్రం సీఎంని మహారాణి వచ్చా, ఆయన డిప్యూటీ సీఎంఏ. ఉమ్. సీఎంని మహారాణి అనొచ్చా, ఆయన ఓ పరదాల చాటును దాక్కున్న మహారాణి అని ఆయన అనొచ్చా? అన్నాడా? అన్నాడు కదా. మరి పరదాల చాటున మన తిరిగింది ఎవరు? ఆయన మరి మేము పిఠాపురం మహారాణి మేము అనాలి కదా. అనొచ్చు. ఆయనకి ఇచ్చింది ఆయనకి ఇవ్వాలి కదా. తిరిగి మనకు ఒకరు ఇస్తున్నారా? అట్టిస్తే మనం అట్టు నరేసి ఇవ్వాలి కదా. అది మన భారతీయ సంస్కృతి కదా. సనాతన ధర్మం కూడా అదే కదా. సనాతన ధర్మంలో ఈ చెంప కొడితే ఈ చెంప చూపిమని చెప్పాలా. ఈ చెంప కొడితే ఈ చెంప 4 చెంపలు ఇప్పుడు వాయికొట్టాడు. సనాతన ధర్మం అంటున్నారు, మళ్ళీ తర్వాత చెగువేరలా మారితే మరి జాగ్రత్త. మరి అంటే ఆయన విషయంలో మళ్ళీ డివేట్ అవుతుంది. ఆయన విషయం అద్భుతంగా ఏమొద్దు, మాట్లాడు. ఏమొద్దు. అప్పులే అధికం, ఉమ్. 10 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్ల అప్పు, ఇవన్నీ చెప్పారు కదా. అవును. చెప్పారా లేదా? మరి నేను అడుగుతున్నాను సార్, రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు చూపించిన మేము క్వశ్చన్ అవర్లో అడిగాం సార్. అడిగారు, క్వశ్చన్ yes. అవర్లో మేము ఎంతనిచ్చారు మాకు? 3,36,600 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. 2 ఏళ్ళు కోవిడ్, రాష్ట్రానికి రావాల్సినటువంటి 70,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమం చేశాం. 2,39,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాం. వీటితో పాటుగా గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా పాల కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు స్కూల్స్, రైతు భరోసా కేంద్రాలు, ఇవి కాకుండా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం, 3 పారిశ్రామిక వాడలు, 3 పారిశ్రామిక క్లస్టర్లు. ఇవన్నీ మేము కట్టామే. ఇన్ని కట్టి మేము చేసింది 3,36,000 కోట్ల రూపాయల అప్పు. మరి వీళ్ళు 18 నెలల్లో ఏ గ్రామంలో ఎక్కడ ఇటుకేశారు? మాస్కింగ్ ఏ గ్రామంలో ఎక్కడ ఇటుకేశారు? అమరావతిని అద్భుతంగా కడుతున్నారు కదా. ఎస్ కడుతున్నారండి. అంటే ఏమవుతుందంటే వర్షాకాలంలో వాటర్ ఎత్తిపోస్తున్నారండి. అవును. ఎండాకాలం వచ్చంగానే వర్షాకాలం వాటర్ అన్ని ఎత్తిపోస్తున్నారండి. ఎండాకాలం రాగానే కంప చెట్లు కొట్టేసుకుంటూ పోతున్నారు. రెండోసారి కొడుతున్నారు. 2, 3, 4 ఈ 5 ఏళ్ళలో అదే జరుగుతుంది. మీరేమో 300 కోట్లు 400 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకోవచ్చు. ఎవరి ప్యాలెస్ అది? మీరు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, దయచేసి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే మీరు రాసిస్తే, మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెబితే మేము వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటా, సార్ దయచేసి మన పార్టీ ఆఫీస్ కన్నా మార్చుకున్నాం సార్, ఇది బాగుంది, సో మందే అంటున్నారు కదా, నేను రిక్వెస్ట్ చేసుకుంటా. సో వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ డేట్ పెట్టుకుంటారో చెప్పండి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారో చెప్పండి, మేము రిజిస్ట్రేషన్కి వస్తాం, ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారో చెప్పండి. మరి ఈ విషయాన్ని గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు? అడిగేసాం కదండి, ఎన్నిసార్లు అడుగుతాం? ఎన్నిసార్లు అడిగినా అది జగన్ ప్యాలెసే అంటున్నారు కదా. సార్ జగన్ గారి ప్యాలెస్ అయితే మరి మాకివ్వకుండా ఎందుకని చెప్పి బిడ్డింగ్లు పిలుస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారి మొహం మీద మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? 100 సార్లు అడిగాం. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు కదా, 100 సార్లు మా నాయకులు అడిగారు. సో 100 సార్లు అడిగా. మేమే ఎన్నోసార్లు చర్చా కార్యక్రమాలు ఎప్పుడు రాసిస్తాం. నిన్న కూడా మాట్లాడారు కదండి. సో నిన్న మాట్లాడింది సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు మేము నిజం చెప్పినా ఆయన అబద్ధమే మాట్లాడుతుంటాం. సో విశాఖపట్నంలో సార్ ఋషులు ఉండేదాన్ని ఋషులు తపస్సు చేసిందని ఋషికొండ అంటారు సార్. బుద్ధి ఉందా? పనిచేస్తా ఉందా తలకాయ? మరి అలాంటి చంద్రబాబు నాయుడు చూసుంటారు సార్. సార్ అలాంటి ఋషికొండని నువ్వు 1998లో 96లో నువ్వు ముఖ్యమంత్రి కాగానే అలాంటి ఋషికొండని ప్రభుత్వ పరం చేయబోతే ఆపింది ఏదైతే విశాఖ వాసులు. ఆ రోజు నువ్వు బిడ్డింగ్ వేరే వాళ్ళకి ఇవ్వబోయేవు దాన్ని. రియల్లీ నేను పేపర్ కటింగ్స్ ఉన్నాయి, నేను మీకు కావాలంటే నేను పంపిస్తాను. నా ల్యాప్టాప్ లో నేను పంపిస్తాను, మీరు ఇక్కడ మీరు డిస్ప్లే చేయండి, నేను పంపిస్తాను. చేస్తాను. ఋషికొండ ప్రైవేట్కి దారాదత్తం చేయబోయాడు, ప్రైవేట్కి దారాదత్తం పోయాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకి విషయాలు తెలియదు. ఉదయం పేపర్ నేను చూపిస్తాను మీకు, నేను కటింగ్ ఉంది నా దగ్గర పేపర్. సో అలాంటిది సార్ అక్కడ ఉన్న దాంట్లో మేము ఏదైతే పర్యావరణ అనుమతులు తీసుకున్నాం, అన్ని అనుమతులు తీసుకుని గవర్నమెంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్లు కట్టి అద్భుతమైన భవనాలు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజు కట్టుకోలేడు అలాంటి అంత భవనాలు. దానికైనా ఖర్చు ఎంత అండి? 240 కోట్లు. 500 కోట్లు అన్నాడు. మాట్లాడతాడు సార్ చంద్రబాబు నాయుడు. ఇది కూడా 1,00,000 కోట్లకేనా? ఇందే మాట్లాడతాడు సార్, ఎన్నైనా మాట్లాడతాడు ఆయన సార్. అదే 10 లక్షల కోట్లు మాట్లాడతాడు. సో మేము ఇవన్నీ కట్టించి 3,36,000 కోట్లు అప్పు చేశాం. మరి వీళ్ళు కేవలం ఈ 18 నెలల్లో 2,77,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేశారు? దాదాపుగా 2,80,000 కోట్లు అయింది. ఎందుకు చేశారు? అది సరిపోదన్నట్టుగా రాజధానికి మరో ఇప్పటికి 40,000 కోట్లు తెచ్చారండి. అవును, అది సరిపోదన్నట్టు రాజధానికి మరో 32,500 కోట్ల రుణం, ఈనాడు పేపర్. అది కూడా చాలదండి సార్, మరో 9,000 కోట్ల రూపాయల రుణం రాజధానికి. ఏంటి సార్ ఇది?
సో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన పని ఒక్క ఏడాదిలో దాటిపోయి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తిరోగమనం అనే మాటను ఎందుకంటున్నా అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడానికి 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర జిఎస్డిపి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 14.5 లక్షల కోట్లకు పెరిగింది. కరెక్ట్. అది నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడానికి 1,50,000 ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 2,50,000 పెరిగింది. కోవిడ్ లో కూడా ఎలా సాధించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడానికి 52,000 ఉన్నటువంటి స్టేట్ ఓన్ 52,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 98,000 కోట్ల రూపాయలు పెరిగింది మ్మ్. అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జిఎస్డిపి 4th ప్లేస్కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, నేను చూపించాను, ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, సో మెరైన్ ఎక్స్పోర్ట్స్, మర్చెంటేజ్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. సో అన్ని రంగాల ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. మ్మ్. మరి ఇవన్నీ పెరిగితే విధ్వంసం అన్నారే. మేము కేవలం 3,30,000 కోట్లు చేస్తే విధ్వంసం అన్నారే. మరి ఈరోజు జిఎస్టీ వసూలు డమాల్ మ్మ్. మీరు చూస్తూ ఉన్నాం సార్. ఏదైతే రాష్ట్ర ఆదాయం డమాల్, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి డమాల్, మ్మ్. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు డమాల్ మాతో పోలిస్తే మరి రెవెన్యూ డిఫిసిట్ మాత్రం టాప్లో ఉన్నాం సార్. 50,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డిఫిసిట్లో ఉన్నాం. అప్పులు చేయడంలో మనం టాప్లో ఉన్నాం సార్. సో ఇండియా మొత్తంలో మనమే టాప్లో ఉన్నాం సార్. మరి ఇది కదా రాష్ట్రం విధ్వంసం అంటే, ఇది కదా రాష్ట్ర భవిష్యత్తుని బంగాళాఖాతం అడుగున తొక్కి పెట్టడం అంటే, మరి ఇది కదా రాష్ట్రాన్ని మరో సౌత్ సుడాన్ చేయడం అంటే, మరి ఇది కదా రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేయడం అంటే, మరి ఇది కదా రాష్ట్రాన్ని మరో సోమాలియా చేయడం అంటే. మ్మ్. అది మీరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పరంగా జోడు గుర్రాల్లో పరుగులు తీపిస్తే నా మీద బురద ఇచ్చా. మ్మ్. మీడియా ఉంది కదా, మాట్లాడే గొట్టాలు ఉన్నాయి కదా, పెయిడ్ గొట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి తప్పుడు మాటలు జనాల్లోకి పంపించి చొప్పించి నిత్యం ఒక అబద్ధాన్ని నిజం 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 అని ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారు కదా. మీరు ప్రజల్లోకి చొప్పించారని నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మొన్నటి వరకు బాబాయిని నరికింది చంపింది అంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా సొంత కుటుంబంలో ఉన్న షర్మిల, సునీత వీళ్ళందరిని వాడేసి ఎలక్షన్ ముందు చాలా రాజీ చేసి ఇప్పుడు సిబిఐ క్లియర్గా అందుట్లో వాళ్ళిద్దరు సంబంధం లేదని చెప్పింది. సార్ ఇది ఎలా సార్, ఎలా మీడియా ద్వారా ఇంత చేయొచ్చా? సార్ మీడియా ద్వారా ఎలా చేయొచ్చు అనడానికి హిట్లర్ హయాంలో గోబెల్స్ అని కథ ఉండేవాడు సార్. గోబెల్స్ ఇప్పుడు ఎల్లో గోబెల్స్ అయిపోయాయి సార్. ఎంత అయిపోయాయంటే 4 శాటిలైట్ ఛానళ్ళు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఐటీడీపీ పెయిడ్ బ్యాచ్, ₹7 ఎల్లో పే బ్యాచ్ అంటాం మేము. ₹7 ఎల్లో పే బ్యాచ్ ₹7 అండి సార్. ఈ మధ్య ఏదో కొంచెం పెంచాలి అది ఇది అని చెప్పి నారా లోకేష్ గారి దగ్గర వాళ్ళు ఏదో డిమాండ్ చేసినట్టుగా, నారా లోకేష్ గారు మీరు చేసే పనికి ఇదే చాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తాటికి తట్టుకోలేకపోతున్నారు మీరు. సేమ్ మోడీ కూడా సేమ్ మాట్లాడినాడు. అదే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దాటికి తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ దాటికి మీరు తట్టుకోలేకపోతున్నారు, మీ పెర్ఫార్మెన్స్ అంత పీక్స్లో లేదు కాబట్టి మీకు శాలరీ పెంచేది లేదు అని నారా లోకేష్ గారు ఐటీడీపీ వాళ్ళని చీకొట్టినట్టుగా మాకు కూడా విశ్వసనీయ సమాచారం ఉంది సార్. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఒక్కడికి, టీవీ5 మూర్తికి, టీవీ5 వాళ్ళకి, ఈనాడు కృష్ణకి, మహాన్యూస్ వంశీకే ఉన్నట్టుగా సార్ మాకు కూడా విశ్వసనీయ సమాచారాలు ఉంటాయి, మాకు సోర్సులు ఉంటాయి. ఆ సోర్స్ ప్రకారం ఐటీడీపీ వాళ్ళని నారా లోకేష్ అనే వ్యక్తి పచ్చి బండ బూతులు తిట్టి మీకు శాలరీ పెంచేది లేదు ఏం లేదని చెప్పి తరిమేసినట్టుగా సమాచారం ఉంది సార్. పాపం సార్, ఉన్నా సార్ ₹7 అంత చేయాలి. కానీ వాళ్ళు ₹7 సరిపోవట్లేదు మా దినసరి ఒక పోస్ట్కి. రోజుకి మహా అంటే మేము ఎన్ని పోస్టులు పెడతాం, ఒక 50 పోస్టులు పెడతాం, ఒక 10 పోస్టులు పెడితే ₹7 వచ్చినా ఎంత అవుద్దండి? ₹70 సార్. ₹70 కోసం మనస్సాక్షిని చంపుకొని ఇంత తప్పుడు ప్రచారం చేయాలా? తప్పు కదా. రాష్ట్రం ఎట్లయిపోయినా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీల వాటిలో ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయిపోయి ఇంకో 2 మెడికల్ కాలేజీలు రెడీగా పెట్టిపోతే, మిగిలిన వాటికి కూడా డబ్బులు నాబార్డు ఫండింగ్ అంతా ఫండింగ్ రెడీగా పెట్టిపోతే వాటిని ఈరోజు పప్పు బెల్లాల్లో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంటే. పీపీపీ పద్ధతికి మీరు ఎందుకు వ్యతిరేకం సార్? అసలు ఏ ఊరు సార్ మీది? మాది గుంటూరు సార్. మీరు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే లోపల ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి సార్? ఉంటే ఒక 4 ఉంటాయి. నాకు ఎంత కడుతున్నారు సార్ గుంటూరు పోవడానికి టోల్ గేట్? దగ్గర 450 వరకు. రావడానికి ఎంత కడుతున్నారు సార్? 900 మొత్తం అప్ అండ్. ఈ రెండు ఏంటి సార్? పీపీపీ మోడ్లో కట్టినా సరే. ఓ నేషనల్ హైవే పీపీ మోడ్ సార్. ఓకే. మరి పీపీపీ మోడ్లో కట్టినాడు నీకు ఫ్రీ అయితే టోల్ గేట్లు ఎందుకు పెట్టాడు? ఫ్రీ ఉండదు అయితే మెడికల్ కాలేజ్ సార్. నేను చెప్తున్నాను సార్, పీపీపీ మోడ్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దాంట్లో ఇప్పుడు నేషనల్ హైవేస్ మొత్తం కూడా పీపీపీ మోడ్.
మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విలేజెస్ రోడ్లు కూడా పీపీపీ మోడల్కి, స్కూళ్ళు కూడా పీపీపీ మోడల్గా అంటున్నారు కదా. సార్ నేను గవర్నమెంట్ కూడా ఇచ్చాను సార్, ఆ? దయచేసి ఆ విద్యాశాఖను ఒకదాన్ని, ఉమ్. ఆర్థిక శాఖను ఒకదాన్ని, ఖజానాని అదానికి అప్పచెప్పండి. అంటే ఏంటి, మీరు మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు అన్నందుకు గవర్నమెంట్ చేయలేకపోతుంది కాబట్టి పీపీకి సార్ ఇవ్వమంటున్నారు. నేను చెప్తున్నాను సార్, సార్ ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటి ప్రథమ ప్రాధాన్యత ఉండాల్సింది ఏంటి? విద్య, వైద్యం. వైద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేసి విద్య నాడు నేడు ద్వారా మీరు చదువుకున్న బడి రేపు వెళ్ళి చూసినట్టు సంక్రాంతికి వెళ్ళి చాలా చేయండి సార్. ఇది మాత్రం నేను నేను ఆన్ చదువుకున్న- రికార్డ్ చెప్తున్నా, ఉమ్, ఆడపిల్లలు బయటికి వెళ్ళి పర్సనల్గా yes. నీట్ అవి కూడా చెట్లు చట్టం, పుట్లు చట్టం, గోడలు చట్టం చేసేవారు. కానీ ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్? సార్ మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఒక మాట చెప్తాను. నాది నేను అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చినాను. ఉమ్. చెప్పుకోవడానికి నేను ఎలాంటి బాధపడను, ఏం పడను. ఎందుకంటే ఎందుకు సార్? అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అని అందరూ అంటారు. కాదు, ఉమ్. అనంతపూర్ కాదండి, లాతూర్ను మించిన కరువు ప్రాంతం. ఏంటి సార్? మహారాష్ట్రలో లాతూర్ ఉంది కదండి, మాత్రం. ఉదయగిరి ప్రాంతం. ఓ. అటు విసిరేసినట్టుగా ఉంటుందండి. నెల్లూరు జిల్లాలో ఒక మూలన విసిరేసినట్టుగా అవును. ఉంటుంది. పశ్చిమ ప్రకాశం మా బార్డర్. మాకు చుట్టూ పంచుకునేది అంటే బద్వేలు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం, కావలి నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం. ఉమ్. వీటన్నిటి మధ్యలో మా ఉదయగిరి నియోజకవర్గం పెద్దగా 8 మండలాలు ఉంటున్నాయి. ఉమ్. 100 కిలోమీటర్లు ఇటు నుంచి అటు పోవాలంటే అంత పెద్ద నియోజకవర్గం అది. ఉమ్. ఆ నియోజకవర్గంలో ఇంకా వెనుకబడిన ప్రాంతం మాది సీతారాంపురం మండలం. ఇంకా వెనుకబడిన సమ్మర్లో నీళ్లు దొరక్క బిందెల మీద లాతూర్లో చూసుంటారు మీరు చాలా దూరం. అలాంటి పరిస్థితులు, వాటర్ కొనుక్కునే పరిస్థితులు ఆ ప్రాంతం నుంచి వచ్చినాను నేను. ఎప్పుడు సార్ అది? ఇప్పటికీ అలాంటి పరిస్థితులు, ఇప్పుడు కూడానా? ఇప్పటికీ అలాంటి పరిస్థితులు. Shocking సమ్మర్ సార్ వస్తే ఇదైతే. నేను ఇప్పటికీ అలాంటి పరిస్థితిలో ఉన్నాను. నేను ఓపెన్గా చెప్తాను, ఎక్కడ దాచుకోవాల్సిన అలాంటి ప్రాంతం నుంచి వచ్చినాను. అక్కడ స్కూల్స్లో నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాను. చాలామంది 7th క్లాసు 8th క్లాస్ అలా రాగానే ఆడపిల్లలు స్కూల్స్ ఆపేసేవారు. ఉమ్. అంటే అప్పుడు నాకు తెలియదు, చిన్నతనం కదా, అరే ఎందుకురా పిల్లలు స్కూల్ మానేస్తున్నారు అని మనకు తెలియదు. మనం కొంచెం పెద్దయి, మనం కాలేజీలోకి వచ్చి, మనం కొంచెం మెచ్యూర్డ్ అయ్యి, మన మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు 7th 8th వచ్చిన తర్వాత ఆడపిల్లలు మెచ్యూరిటీ వస్తుంది. సో వాళ్ళకి టాయిలెట్లు లేవు. సేమ్ సార్, నా స్కూల్లో కూడా అదే ప్రాబ్లం. వాళ్ళకి టాయిలెట్స్ లేవు. అంటే సారీ టు సే, నా క్లాస్మేట్ ఒక అమ్మాయి 8th క్లాస్లో, ఆ అమ్మాయి చెప్పిన మాట ఇది, 8th క్లాస్లో ఎడ్యుకేషన్ మానేసి, పేరు నేను రివీల్ చేయదలుచుకోవాలి, వద్దు సార్, పేర్లు 8th క్లాస్లో ఎందుకు? స్కూల్ మానేసింది. ఆ అమ్మాయికి 10th క్లాస్ అయిపోగానే మ్యారేజ్ చేస్తారు. అంటే నాకు 10th క్లాస్ అయిపోగానే అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు. స్కూల్ ఎందుకు మానేసిందో తెలియదు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇది జరిగింది 2000 ఆ టైంలో. 2020 కోవిడ్లో నేను అమ్మాయిని కలిశాను. 20 years తర్వాత 20 years ఆఫ్టర్. పా. 20 కోవిడ్లో మా ఊరికి వచ్చారు. వాళ్ళు మైగ్రేట్ బయట ఉంటారు, వేరే స్టేట్లో ఉంటారు. వస్తే ఊరికే జస్ట్ చిట్ చాట్ మాట్లాడుకుంటూ, అది నువ్వు అప్పుడు ఎందుకు స్కూల్ మానేసావు, అది ఇది. మా స్కూల్ చూడడానికి వెళ్ళాం మేము. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో బఫర్ జోన్ ఉండేది. మా స్కూల్ చూడడానికి వెళ్తే మా స్కూల్ అద్భుతంగా మారిపోయింది. అప్పుడు చిట్ చాట్లో ఎందుకు అమ్మాయి ఇట్లా మానేసావు స్కూల్ 8th క్లాస్ అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట నోట్తో చెప్పలేదు, నన్ను చేయబట్టుకుని తీసుకెళ్ళి టాయిలెట్ చూపించి ఇది లేక అంది. పా. టాయిలెట్ చూపించి ఇది లేక అంది. సార్ అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు కాక ఏమవుతారండి అలాంటి వాళ్ళకి? అందుకే ఆడపిల్లలు స్కూల్కి మానకూడదు పేద పిల్లలు అని చెప్పి శానిటరీ నాప్కిన్స్ కూడా ఒక తండ్రిలో ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. శానిటరీ నాప్కిన్స్ ఒక తండ్రిలో ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ బాగు చేశాడు. నా పిల్లలు ఎలా చదువుతున్నారో, హర్ష వర్ష ఇద్దరు ఎలా చదువుతున్నారో, నాకు ఓటు వేసినా వేయకపోయినా నా రాష్ట్ర ప్రజలు, నా పేదింటి బిడ్డలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, అదేవిధంగా కాకుండా ఓసీల్లో ఉన్నటువంటి నా పేద నిమ్న వర్గాలందరూ కూడా చదువుకోవాలి. భవిష్యత్తును మార్చేది, తలరాతను మార్చేది చదువు మాత్రమే. చదువు మాత్రమే. సో మీ కులమేంటో నాకు తెలియదు, నా కులమేంటో మీకు తెలియదు. చదువుకున్నాను కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కరెక్ట్. చదువుకున్నాను కాబట్టి మీరు జర్నలిస్ట్ అయ్యారు. అంబేద్కర్ గారు ప్రసాదించిన హక్కు అది మనం. ప్రాథమిక విద్య ఖచ్చితంగా అందరికీ అందాలి, ఉచితంగా అందాలి. ఆ విద్య కూడా ఎలా ఉండాలంటే నాణ్యమైన విద్య అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా స్కూల్స్ బాగు చేశారు. తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది నాడు నేడులో డిజిటల్ బోర్డ్స్. ఎస్. కింద కూర్చున్న పరిస్థితి, మోకాలు నాకు ఇప్పటికి చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ అక్కడ అయిపోతుంది. అవును. ఎస్. ఈ హార్డ్ అయిపోతుంది. ఈ కాలు నేను 10th క్లాస్కు ఇంటర్మీడియట్లో ఆల్సో బెంచ్ లేదు నాకు. నేను డిగ్రీలో బెంచ్లో కూర్చున్నాను. నేను కూడా అంతే సార్. నేను డిగ్రీలో బెంచ్లో కూర్చున్నాను. ఎవరైనా ఇంటర్మీడియట్లో ఇలా కూర్చొని ఈ గిలక ఇంటర్మీడియట్ వరకు అలాగే కూర్చుంటాం. ఇంటర్మీడియట్ వరకు అలా కూర్చుంటే ఈ గిరకు ఉంది కదా, అది పోయేది. కానీ ఈరోజు పిల్లలు ఎంత దర్జాగా కూర్చుంటున్నా అంటే స్కూల్కి వెళ్తే నేను
అంటే సారీ టు సే నేను చెప్పొచ్చో చెప్పకూడదు. మా ఇంట్లో అంటే మాది ఒక మంచి రైతు కుటుంబం. బేసికల్‌గా ఊర్లలో రెడ్డి రైతు కుటుంబం అంటే వాళ్ళకి ఇంటికి చాకలి, ఇంటికి మంగలి ఇలా ఉంటారు. సో, అది నేను ఎవరిని తప్పు పట్టట్లా. తప్పే ఉంది. వాళ్ళెవరిని కూడా నేను పేరుతో కూడా పిలవను. ఇప్పుడు మాకు చాకలేమో చెన్నమ్మ అని పేరు. నేను ఏ రోజు చెన్నమ్మ అని పిలుస్తాను. అత్త అని పిలుస్తాను. మరి అది మా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం. చెన్నత్త అని పిలుస్తాను. ఉమ్, వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉన్నారు మొన్న. ఉమ్, సమ్మర్ అయిపోయి మొన్న నాకు తెలిసి ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళా. వాళ్ళు బయటకు వస్తుంటే నాకు ఫెల్ట్ సో ప్రౌడ్. ఉమ్, ఎంత ప్రౌడ్ అంటే రే వాళ్ళ నాన్న చదువుకునే పరిస్థితి లేక బేల్దారి పని మీద దేశానికి వెళ్ళి అప్పట్లో మా ఊర్లో దేశం అంటే ఇది నల్గొండకు వచ్చిన దేశమే అది. ఓకే 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 అంటే మా ఊర్లలో పరిస్థితి. మా ఇంట్లో ఫోన్ ఉండేదండి. నెంబర్ కూడా చెప్తాను, 08620227996 గుర్తుంటేవి ల్యాండ్లైన్లు. అంటే ల్యాండ్లైన్. నాకు తెలిసి మా మండలం మొత్తం మీద ఒక 10 ఫోన్లు ఉంటే ఆ 10 ఫోన్లో మాది ఒకటి. ఆ రోజులు ఎవరికి ఫోన్ లేదు. కరెక్టే. వీళ్ళంతా దేశం దేశం అని అట్టి పోతారండి. గోవా, పూణే, బాంబే. మా ఇంటి చుట్టుపక్కల నాకు ఫోన్ చేశారు సాయంత్రం ఈవినింగ్ అయితే. నేను ట్యూషన్ నుంచి అప్పుడే సైకిల్ దొక్కుంటూ వచ్చాను. నాకు ట్యూషన్ చెప్పింది ఒక దళితుడు. నాకు ట్యూషన్ చెప్పింది ఒక దళితుడు. ఈ రోజుకి నేను గుర్తుపెట్టుకుంటా అచ్చే అని చెప్పి సార్ నాకు చిన్నప్పుడు నాకు పాఠాలు నేర్పించింది ఆయన. ట్యూషన్ చెప్పింది. నేను ఇప్పటికీ ఐ సెల్యూట్ దట్ సార్. నాకు ఆ రోజే అభ్యుదయ భావాలు నేర్పించాడు. ఆ రోజే సమస్య పట్ల పోరాటం నేర్పించాడు. ఒక దళితుడైనటువంటి అయ్యారు. నాకు అంత ప్రేమ వాళ్ళంటే. ఆయన అంతలా నన్ను మార్చాడు ఆయన. గ్రేట్ గ్రేట్. సో అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళంటే ఫోన్ చేసేవాళ్ళు. నేను ఫోన్ ఎత్తేవాడిని. ఫోన్ ఎత్తి ఇట్లా రావాలి అంటే నేను సైకిల్ వేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక అరగంట తర్వాత వాళ్ళందరూ వచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడని అలాంటి ప్రాంతంలో మా చెప్పాను కదా అలాంటి వ్యక్తి పిల్లలు ఈరోజు స్కూల్లో చదువుకుని ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంటే బయటికి నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో దేవుడు కనిపించక ఏం కనిపించాలండి మాకు? మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటం చేయక ఎవరి కోసం పోరాటం చేయాలి? మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడక ఎవరి పక్షాన్ని నిలబడాలి? మీరు సమాధానం చెప్పండి. మీరు చెప్పండి సార్, ఎవరి పక్షాన్ని నిలబడాలి? నా ప్రాంతం మారింది, చదువుకున్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నా ప్రాంతం 50% మారితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నాడు నేడు సంస్కరణ వల్ల నా ప్రాంతం ఈరోజు కాలు రెగరేసుకుని చదువుతుంది సార్ ఈరోజు. సో జగన్మోహన్ రెడ్డి గారు మరో 5 ఏళ్ళు మొన్న ఈ 5 ఏళ్ళు కూడా ఆయనే ఉండుంటే నా ప్రాంతానికి కృష్ణా జలాలు కూడా వచ్చిండే. వెలికొండ జలాలు తెప్పించేవాళ్ళం, పోరాడేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేవాళ్ళం. సార్ మాకు కావాల్సిందే అని చెప్పి ఆయన్ని డిమాండ్ చేసేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు మా ప్రాంతం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అడగచ్చు కదా. ఊకోండి సార్. చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంటుందో మీకు ఒకసారి మీకు అద్భుతమైన విషయం చేస్తాం, మీకు తెలుసా లేదా? చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి 1999 ఎలక్షన్స్కి ఉరవకొండలో హంద్రి నీవా కోసం ప్రాజెక్ట్ వేశాడు, శంకుస్థాపన చేశాడు. 99లో 2004కు ముందు ఆత్మకూరు అని చెప్పేసి అక్కడ అనంతపురంలోనే అక్కడ హంద్రి నీవా శంకుస్థాపన చేశాడు. రెండు ప్లేస్లో అంటే 9 ఏళ్ళ ముఖ్యమంత్రిలో 2 సార్లు శంకుస్థాపన చేశాడు. 2 సార్లు శంకుస్థాపనకి అయిన ఖర్చు 19.5 కోట్లు, అంటే 19.5 కోట్లు ఖర్చు అయింది శంకుస్థాపనకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్ సీఎం కదండి, ఏది చేసినా ఘనంగా చేస్తారు. ఎందుకు సార్ మళ్ళీ అమరావతిని కూడా మళ్ళీ ఎందుకు? అంటే అతనికి ఈవెంట్ల సీఎం అని నేను ఎందుకంటా అండి, ఇక్కడ ఒక ₹1 కోటి ఖర్చుతో ఒక ఈవెంట్ చేయొచ్చు సార్, కానీ దాన్ని 10 కోట్లకి ఇస్తాడు సార్ నీకు. ఓకే, ఈవెంట్ ఘనంగా చేయించాలని ఖర్చు ₹1 సార్, నీకు 10 కోట్లు వెళ్ళిపోతాయి సార్. కానీ 9 కోట్లు సూట్ కేసు రూపంలో అర్ధరాత్రి నువ్వు తెచ్చిలేదనుకో నీకుంటుంది సుమి, మామూలుగా ఉండదు. దానికే చంద్రబాబు. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు అబ్బిన విద్య కాదు, ఇది 1996లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీఆర్ గారికి తీసుకున్నారు చూడండి అధికారం, అప్పుడు అబ్బిన విద్య. అంటే మీరు చూసారా వెనక నుంచి రావడం వల్ల? అంటే ఆయనే చెప్పాడు కదా సార్ పాపం. ఎవరైతే వాళ్ళ సడుగుడుగా ఉన్నటువంటి తోడలుడైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి భర్త అయినటువంటి వెంకటేశ్వర గారు ఆ పుస్తకంలో అద్భుతంగా రాశాడు. టార్చ్ లైట్లు వేసుకొని మరీ వెళ్ళి, టార్చ్ లైట్స్, ఆయన పేరే టార్చ్ లైట్ మినిస్టర్ అంటండి. ఆయన పేరే టార్చ్ లైట్ మినిస్టర్, నేను చెప్పలేదు. కాకపోతే ఇంకా నేను కొన్ని ముందు వెళ్ళదలుచుకోలేదు. ఏంటంటే పాపం ఆయన ఉన్నాడు కదా, ఎవరు నాదెండ్ల భాస్కర్ రావు చెప్పిన మాటలు ఓటింగ్కిస్తే పాపం ఆయన ముఖ్యమంత్రి. పాపం నాదెండ్ల భాస్కర్ రావు చాలా గట్టిగా మాట్లాడాడు. ఇన్ని నేను మాట్లాడకూడదు, ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఆయన మాకు నచ్చినా నచ్చకపోయినా తిరుపతిలో ఏదో జేబులు ఆయన పాపం ఆయన మాకు అవన్నీ మా మనసులో ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు నచ్చినా నచ్చకపోయినా మాకు ఒక ముఖ్యమంత్రి, మా పార్టీ మాకేం చెప్పుద్ది, ముఖ్యమంత్రి గారికి మనం గౌరవం ఇవ్వాలి.
చంద్రబాబు నాయుడు గారికి కాదు ఇవ్వాల్సింది, ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైతే పట్టాభి మాట్లాడినట్టు ఇంకోటి మాట్లాడినట్టు మనం మాట్లాడొద్దు. ఓకే. మనం డెమోక్రసీలో అంటే ఉన్నాం. మీరు మాట్లాడతలేదు, వేరే వాళ్ళ అన్న మాట సో అదే నాదెండ్ల అది కూడా భాస్కర్ చెప్పడానికి మీరు ఆలోచిస్తున్నారు. అదే అండి మా పార్టీ, మా సంస్కారం. అయ్యో గ్రేట్. నాదెండ్ల భాస్కర్ రావు గారు అన్నారు జేబులు కొట్టేవాడని, శనక్కాయలు దొంగని, ఇలాంటివన్నీ అన్నారు. చైన్ స్నాచర్ అని అదేదో వచ్చేసి రిపోర్ట్ వచ్చింది నాకు అని చెప్పుకున్నాను. కానీ మనకెందుకండి ఇవన్నీ, నేను వాటి జోలికి కూడా వద్దండి, ఆ వెళ్ళను. టాపిక్స్ వద్దు. సో మనం అలాంటి పరిస్థితుల్లో నాడు నేడు స్కూల్స్ మార్చి రాష్ట్రంలో సార్ ఇది ఒకసారి చూడండి, అన్ని చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ పచ్చబద్దాలు మాట్లాడతారని ఇప్పటి వరకు చూపించింది. మరొక నిదర్శనం చూపిస్తాం మీకు. ఇంకో నిదర్శనానికి కూడా వెళ్దాం మనం. చూపించండి. నిదర్శనం ఏంటంటే ఇది యూడేస్ డేటా 2018-19 యూడేస్ ప్లస్. ఇది సెంట్రల్ గవర్నమెంటే, మానవ వనరుల శాఖ ఇచ్చింది. దాంట్లో ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్స్ ఎన్ని అంటే 2018-19లో 38,97,043 మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ నుంచి 10th వరకు చేరారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయటానికి. మరి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఏడైనా పెరుగుతారు కానీ 4 లక్షల మంది డ్రాప్అవుట్స్ అయ్యారు అని చెప్పి మాట్లాడారు సార్. అవును, నేను విన్నాను. మీరు వింటారు, అందరూ వింటారు, అందరూ విన్నాం, అందరికీ తెలుసు అది. అవునా? ఇప్పుడు కూడా డ్రాప్అవుట్స్ పెరిగాయి. కానీ నిజం మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడరు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. సో ఇది కూడా యూడేస్ డేటా. ఇది 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే ఆఖరి ఏడాది. ఓకే, ఆఖరి ఏడాది. అప్పట్లో యూడేస్ డేటా ప్రకారం 40,50,116 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు సార్. 38 లక్షల నుంచి 40.5 లక్షకి పెరిగితే 2.5 లక్షల మంది స్టూడెంట్స్ పెరిగితే తగ్గారు అని మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి మనస్సాక్షి లేదా? మనస్సాక్షి ఉండక్కర్లేదా? లేదని డైరెక్ట్గా చెప్తున్నారు కదా. చెప్పండి, మనస్సాక్షి ఉండక్కర్లేదా? వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? కానీ ప్రజలకు తెలుసు కదా. ఇంకో మాట చెప్తున్నాను సార్, ఇంకా చూపిస్తున్నాను మీకు అద్భుతం. ఈయన నారా లోకేష్ గారు బయటకు వస్తే పీకుతా, రెడ్ బుక్, తోలు తీస్తా, ఏం పీకారు అని అడుగుతున్నాడు ఈ మధ్య రెగ్యులర్ గా. అదే సార్, మండలిలో కూడా అది కూడా సేమ్ అడుగుతున్నాడు. నాడు సార్ నేను చెప్తాను, నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచి ప్రభుత్వ స్కూల్ని కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యను అందించి పేదవాడి చేతిలో కూడా బైజూస్ కంటెంట్ అదేవిధంగా ట్యాబులు పెట్టినటువంటి ఘన చరిత్ర మాది. అది మేము పీకింది. మరి ఇప్పుడు ఇవ్వట్లేదు. మరి నువ్వు ఎక్కడున్నాయి? మరి నువ్వు అనే వ్యక్తివి విద్యాశాఖ అనేది మరి నీ శాఖ పెర్ఫార్మెన్స్ ఏంటి? నీ ప్రభుత్వ హయాంలో నువ్వు మంత్రి అయిన తర్వాత 36 లక్షల మందికి విద్యార్థులు పడిపోయారు. అంటే దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు నీ ప్రభుత్వ హయాంలో డ్రాప్ అవుట్స్. చూసుకోవా చంద్రబాబు, చూసుకోవా లోకేష్. నీ అసమర్థత వల్ల, నీ చేతగానితనం వల్ల, నీ చేత లేనితనం వల్ల మళ్ళీ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య డ్రాప్ అవుట్స్ అయ్యి కార్పొరేట్లకి పెంచుతా ఉన్నారు. నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళ మంత్రులు ఉన్నారు కదా. మీ మంత్రులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ, ఏమయ్యా మీరు మీ బాబు అంత విజనరీ అయితే నేను చదువుకున్న స్కూల్లో మీ బాబు ఎందుకని అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా? నేను చదువుకునే టైంలో, నేను స్కూల్లో ఉన్న టైంలో మీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మా స్కూల్లో మాకు ఆడబిడ్డకి ఒక టాయిలెట్ కట్టించలేకపోయావా నువ్వు? నేను అడుగుతున్నా. నువ్వు టాయిలెట్ కట్టించలేకపోవడం వల్ల ఎంతోమంది 7-8 తరగతులు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. రా మరి మాట్లాడదాం, రా మరి చర్చిద్దాం. లోకేష్ మొన్న ఏదో ఒక స్కూల్కి వెళ్ళి లోకేష్ గారు మీ అందరికీ ఇది తీసుకొచ్చారు కదా, అమ్మఒడి లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి మానసిక రుగ్మత ఉంది అనేది ఇది పెద్ద నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారికి ట్రీట్మెంట్ అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మఒడి, నాడు నేడు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ 108, అదేవిధంగా ఉచిత కరెంటు, అదేవిధంగా రుణ మాఫీ, ఇవి రాజశేఖర రెడ్డి గారి ల్యాండ్ మార్క్స్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి, రైతు భరోసా, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, అదేవిధంగా గ్రామ గ్రామాన సచివాలయం, గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్, గ్రామ గ్రామాన లైబ్రరీ, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ గ్రామాన పాల కేంద్రాలు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, వీటితో పాటుగా నాడు నేడు స్కూల్స్. జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ డెవలప్మెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్కి స్టాంపు గుద్ది చెప్పగలిగినటువంటి విశేషాలు. మీ బాబు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు అయిపోయి 15వ సంవత్సరం వచ్చింది. వాట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ చెప్పమన్నాడు.
మా జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్ ఇది. విజనరీ కాదు సార్. సో విజనరీ అంటే కాదు సార్, మా సిగ్నేచర్ ఇది నేను చెప్తా ఉంటా. ఓకే. మా సిగ్నేచర్ ఇది నేను చెప్తా ఉంటా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా ఆయన క్రియేట్ చేయలేదంట. చంద్రబాబు నాయుడు గారి 15 సంవత్సరాల రాజకీయ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పబడే ఒక్క సంక్షేమ పథకం ఏదన్నా ఉంటే తీసుకురమ్మని మాట్లాడదాం. అంటే టీడీపీ వాళ్ళందరూ కూడా తేలేరు అటువంటి పథకం. రమ్మనండి. వాళ్ళు ఒక మాట చెప్పారండి ఒకరోజు, డ్వాక్రా సంఘాలు మాదే చంద్రబాబు ఆద్యుడు అన్నాడండి. సరే ఇందిరా నిజమేనా డ్వాక్రా సంఘాలని చూస్తే 1994లో కాంగ్రెస్ పార్టీ అక్కడే ఇక్కడ 2 అధికారంలో ఉండగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను స్టార్ట్ చేసినటువంటి ఘనత పివి నరసింహారావు. పివి నరసింహారావు. దాన్ని స్టార్ట్ చేయించినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి. ఓకే. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. అది కూడా దాన్ని స్టార్ట్ చేస్తే 95లో దేశవ్యాప్తం చేశారండి. ఓకే. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు. సో నేను అడుగుతున్నాను కదా సార్, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో ఒక స్కూల్ కట్టించాడా, ఒక పోర్టు కట్టించాడా, ఒక మెడికల్ కాలేజ్ కట్టించాడా, ఒక ఆసుపత్రి కట్టించాడా? ఏం కట్టించాడని విజనరీ అంటున్నారు మీరు? నేను అడుగుతున్నా కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కోవిడ్ ఉన్నా సరే 2 ఏళ్ళు కోవిడ్, 5 ఏళ్ళ పరిపాలన 3 ఏళ్ళ చేసింది. 30,000కు పైగా స్కూల్స్ బాగు చేశాడు. మరి ఛాలెంజ్ నేను అడుగుతున్నాను. మీరు చెప్పింది కరెక్టే సార్, కరెక్టే. అది నాడు నేడుని ఎవరు కాదనలేరు, ప్రజల మధ్యలో ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు 15 సంవత్సరాల వరకు మేమే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్తూ ఉన్నారంటే ఏ ధైర్యంతో చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య నేను గమనిస్తుంటే నేను ఒక రాజకీయ విశ్లేషకుడు అవుతాను. రాజకీయ విశ్లేషకుడు అంటే డిబేట్లో కూలి కోసం మాట్లాడే వ్యక్తులు కాస్తానని చెప్పి కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాలి. ఓకే. వేరే కొంచెం డిఫరెంట్గా రాజకీయంగా విశ్లేషించే అనలిస్టులు కొంతమందితో మాట్లాడుతూ ఒక అతను చెప్పాడు. ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాడంటండి. అస్తిత్వం కోసం పోరాటం, తన మనుగడ కోసం పోరాటం. మనుగడ కోసం ఏదైతే జీవులు పోరాటం చేస్తున్నాడు, ఈయన అస్తిత్వం కోసం, మనుగడ కోసం అంటే పాపం అది మళ్ళీ జీవ పరిణామ క్రమంలో, నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్, అది పెద్ద పెద్ద పంచాయతీ వస్తుంది. సో ఈయన అస్తిత్వం కోసం పోరాటం చేస్తాడు. ఏం కావాలంటే సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఆయన సిద్ధాంతం ఎలా స్టార్ట్ అయింది? చెగోవీరా, పెరియార్, భగత్ సింగ్, అది ఫుల్ లెఫ్టిజం కదా మనం మాట్లాడుకున్నాం. పెరియార్ అంటే ఎక్కడ పెరియార్ అంటే ఎవరంటే ద్రవిడ సిద్ధాంతం ప్రకారం ఆయన రాముడి విగ్రహాలని తల నరకండి, గుడులు కూల్చేయండి, విగ్రహారాధన తప్పు, హిందూయిజమే లేదు, ద్రవిడిజం ఉంది అని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి పెరియార్. అవును. ఫక్తు నాస్తికుడు. మామూలు కూడా కాదు, ఫక్తు నాస్తికుడు. మరి పెరియార్ నాకు ఆదర్శం అని చెప్పి ఎవరు మాట్లాడారు? మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు, మా అందరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అవును, నాకు కూడా. సో ఆయన మాట్లాడారు. సరే, లెఫ్టిజం ఉంది. వెంటనే ఎవరైతే మాయావతి, ఫుల్ లెఫ్టిజం, మాయావతి గారి కాళ్ళ మీద పడి సో బీజేపీ పార్టీని, హిందూయిజాన్ని బండబూతులు తిట్టింది ఎవరు? మా పవన్ కళ్యాణ్ గారే. సో అది ఎందుకోసం తిట్టారంటే ఆ రోజు అతను రాజకీయ అవకాశం కోసం హిందూయిజాన్ని తిడతాడు, రాజకీయ అవకాశం ఏదైతే అవసరం కోసం బీజేపీని తిట్టాడు, రాజకీయ అవసరం కోసం టీడీపీని తిట్టాడు, రాజకీయ అవసరం కోసం లోకేష్ బాబుని, పవన్ బాబు ఏమని తిట్టాడంటే, నా తల్లిని అవమానించావు లోకేష్, నిన్ను నీ పార్టీని వదిలిపెట్టను అని చెప్పేసి గట్టిగా మాట్లాడు. రైట్ ఆర్ రాంగ్? కరెక్టే. ఎస్. మరి 2019లో ఎన్నికల్లో ఓడిపోగానే అప్పటి వరకు ఫుల్ లెఫ్టిస్ట్ కదా, 6 నెలల లోపల నీ లెఫ్టిజం భావాలన్నీ వెళ్ళిపోయి నువ్వు కంప్లీట్ ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చావు. అవును. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి రాకూడదా, ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చావు. ఇది 6 నెలల్లో అంత భావజాలం ఎలా మారిపోయింది? సో నువ్వు అనేవాడు వ్యక్తి క్రిస్టియన్ అని చెప్పి నువ్వే చెప్పావు. మీ నాన్న అనే వ్యక్తి దీపం కుందంలో సిగరెట్ వెలిగించుకుంటాడు, నాస్తికుడు అని నువ్వే చెప్పావు. నువ్వు అనేవాడు పెరియార్ ఆదర్శం అన్నావు, నువ్వు అనేవాడు బీజేపీని తిట్టావు, నువ్వు అనేవాడు దక్షిణ భారతదేశం కావాలని నువ్వే మాట్లాడు, జాతీయవాదం వద్దన్నావు, నువ్వు అనేవాడు హిందీని రుద్దుతున్నారని నువ్వే మాట్లాడారు అన్ని నువ్వే మాట్లాడు. సో మళ్ళీ 2019 ఎన్నికల్లో అన్ని నువ్వే మాట్లాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయ అవసరం, కంప్లీట్ సనాతనవాది. సుగాలి ప్రీతిని అడ్డు పెట్టుకున్నావు పాపం సార్. ఇదైతే మరి అప్పటి వరకు నీ తల్లిని తిట్టిన లోకేష్ని తమ్ముడు అన్నావు, తల్లిని తిట్టించిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, ఎన్నికల్లో గెలిచావు. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నెపం వేసావు. ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతున్నా నోరెత్తావు. హైందవుని, ఫక్తు హైందవుని నేను,
హిందూ ధర్మాన్ని అత్యద్భుతంగా పాటించే వ్యక్తి. నేను మళ్ళీ మొన్న కూడా ఒక రోజు అడిగాను నేను, పవన్ కళ్యాణ్ గారు వారాహి మాతను రాజకీయాల కోసం వాడుకుంటుంటే నాకు ఆవేదన చెందా నేను. ఎందుకంటే నేను వారాహి మాత భక్తుడిని, వారాహి మాత ఉపాసకుని. అయ్యో నేను మొన్న అడిగానండి, వారాహి మూలమంత్రం ఏంటి పవన్ కళ్యాణ్ అని. చెబితే నేను మాట్లాడుతున్నాను, వారాహి అని చెప్పి ఒక వాహనం ఎక్కి నేను అడుగుతున్నాను, వారాహి మూలమంత్రం నువ్వు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ క్రైస్తవులే కదా ఉండేది, నేను క్రైస్తవుడినే అనుకో, నీ మాట ప్రకారం క్రైస్తవుని అనుకో, నేను వారాహి మంత్రం నేను చెప్పిస్తా, నువ్వు చెప్పిస్తావా? వారాహి మంత్రం మీడియా సాక్షిగా నేను చెప్తా ఉన్నా. నేను ఓం నమో భగవతి వారాహి వారాహి వార్తాలి వార్తాలి వరాహముకి వరాహముకి అందే అందిన నమ రుందే రుందిన నమ జంబే జంబిన నమ మోహే మోహిన నమ స్తంభే స్తంభిన నమ సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చక్షుర్ముఖ జిహ్వ స్తంభనం కురుకురు ఐం క్లౌం టహ 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 అమస్త్రాయ ఫట్ స్వాహ. నువ్వు చదువు మరి వరాహి మూల మంత్రం చెప్పు. ఎందుకు నీ రాజకీయ అవకాశం కోసం మా హైందవ దేవతలను అడ్డు పెట్టుకుంటున్నావు? ఎందుకు మా హైందవ సోదరులను రెచ్చగొడుతున్నావు? ఎందుకు పచ్చటి ఆంధ్రప్రదేశ్లో మామ బాబాయ్, నేను మా ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు మా ఊరు, చాలా మంది ఉంటారు, నేను మామాని పిలుస్తా. ఊళ్ళో స్కూళ్ళలో తెలియదు సార్ ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ నువ్వు రెచ్చగొడుతున్నావు ఈరోజు. ఉత్తరాదిలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని దక్షిణాదికి నువ్వు తీసుకొస్తున్నావు ఈరోజు. క్షమించారు సార్, క్షమించరాని నేరం ఇది. భవిష్యత్తు తరాలు తరిమేయాల్సినటువంటి వ్యక్తి అతను. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కులభావన ఇంత పెరగడానికి, మతాల ప్రస్తావన ఇంత రావడానికి, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేగడానికి పవన్ కళ్యాణ్ అనే ఒక సంఘ విద్రోహ శక్తి కారణం. నేను చెప్తున్నాను సార్, ఒక డీసీఎం అయితే ఉండొచ్చు, కానీ అతను సంఘ విద్రోహ శక్తిలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సార్ నేను మాట చెప్తాను సార్, నువ్వు కడప ప్రాంతానికి వెళ్ళావు సార్. కడప అంటే నీకు బాంబులైనా కనిపిస్తాయి, ఫ్యూడలిస్టులైనా కనిపిస్తారు. కడపలో ఎవరు కనిపించరా? కాలజ్ఞానం చెప్పినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపించడా? కనిపించాలిగా. స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కడప కోటిరెడ్డి కనిపించడా? కనిపించరా? పాలెగారులుగా పాలించినటువంటి రెడ్డి రాజులు కనిపించరా? ఎవరు కనిపించరు? పెన్నా నది పక్కన ఉన్నటువంటి గండికోట నీకేం చెప్పట్లేదా? ఆ పక్కనే ఉన్నటువంటి సిద్ధవటం చరిత్ర చూపించట్లేదా నీకు? ఇవేమీ మాట్లాడు. కాశీనాయన క్షేత్రాన్ని కాశీ, నేను వాస్తవంగా మీకు చెప్పుకోకూడదు, మీడియా ముఖంగా నేను చెప్తే బాగుండదు. కాశీరెడ్డి నాయన వారసుని నేను. కాశీరెడ్డి నాయన మా అమ్మ వాళ్ళ తాత, మా సొంత మా మదర్ వాళ్ళ తాత. మా అమ్మ వచ్చేసి కాశీరెడ్డి నాయన వంశస్థురాలు. సో మేము ఏ రోజు కాశీరెడ్డి నాయన్ని హైందవ దాన్ని మేము రాజకీయాలకు వాడుకోం. కాశీరెడ్డి నాయన అనే ఒక వ్యక్తి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన దేవుడు అనే కంటే కూడా ప్రజల ఆకలి తీర్చడం కోసం పుట్టినటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపంగా మేము భావిస్తాం. కరెక్ట్, ఇది కరెక్ట్. ఎస్, అన్నపూర్ణాదేవి స్వరూపంగా మేము ఆయన భావిస్తాం, దేవుడు అనే దానికంటే కూడా. సో అలాంటి కాశీనాయన క్షేత్రం కూల్చేస్తే నీకు సనాతన ధర్మం గుర్తురాలా? 180,000 కేజీల గోమాంసం దొరికితే నీకు సనాతన ధర్మం గుర్తురాలా? తొక్కిసలాట జరిగి హైందవ భక్తులు చనిపోతే సనాతన ధర్మం గుర్తురాలా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం సనాతన ధర్మం గుర్తొస్తుంది, హైందవ ధర్మం గుర్తొస్తుంది, దేవుడు గుర్తొస్తాడు, అందరు గుర్తొస్తారు. నిజంగా హైందవ ధర్మానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం నీకు గుర్తురాదు. వాట్ ఇస్ దిస్? పిఠాపురంలో ఈ మధ్య కుల వివక్ష జరిగింది. అది నిన్న మాట్లాడుతున్నాడు, నేను విన్నాను. సిగ్గు లేదా మీకు? పిల్లల మధ్య కులాలు రేపు. అరే, కుల భావన తెచ్చుకోమని చెప్పినటువంటి ఒక పార్టీ లీడర్ నీకు మించిన ఎవడున్నాడు? కుల భావంతోనే నాకు ఓట్లేదు. అసలు వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ పెట్టిన అతను అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలి. నీ పార్టీ సిద్ధాంతంలో కులాలను కలుపుకునే రాజకీయం అన్నావు, మతాల ప్రస్తావన లేని రాజకీయం అన్నావు. లేస్తే కులభావం తెచ్చుకోమంటే, ఎడ చూస్తే హిందూయిజం అంటావు, ఏమంటావు? నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? సిద్ధాంతాలు ఉన్నాయి పార్టీ సిద్ధాంతాల్లో. కులాల కలిపే సిద్ధాంతం, మతాల ప్రస్తావన లేని సిద్ధాంతం. నువ్వు ఏడ కులాలు కలుపుతున్నావు? ఫుల్ కాంట్రాస్ట్. దానిపై నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. కులాలను ఎక్కడ కలుపుతున్నావు? మతాల ప్రస్తావన లేనన్ను. మరి క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నావు. నీకు అవసరం? నువ్వు 2019 ముందు నువ్వు క్రిస్టియన్, 2019 ముందు నువ్వు ముస్లిం, 2019 ముందు నువ్వు ముస్లిం, 2019 తర్వాత నువ్వు సనాతని. నువ్వు సనాతని అంటే మేము సనాతనం అనాలి, నువ్వు క్రిస్టియన్ అంటే బ్యాప్టిజం అంటే మేము బ్యాప్టిజం అనాలి, నువ్వు ముస్లిం అంటే నేను ముస్లిం అనాలి. ఎందుకంటే అది కానీ నువ్వు దక్షిణ భారతదేశం అంటే దక్షిణ భారతదేశం అనాలి. మొత్తం దేశం అంతా ఉమ్మడి జాతీయవాదం అంటే జాతీయవాదం. జనాలు ఏమన్నా గొర్రెల్లా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. 10 చోట్ల పుట్టి అంటే సో అట్లా కాదు. నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిందల్లా, నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాటని వ్యతిరేకిస్తే మాలని చదువుకున్నాను మేము సనాతన ధర్మానికి విరుద్ధులుగా మమ్మల్ని మాట్లాడు. దేశద్రోహులు అంటే మొన్న దళిత బిడ్డలకి మీ పిఠాపురంలో వివక్ష జరిగిన మాట వాస్తవం కదా? 100% ఓ జర్నలిస్ట్ సోదరు అనేటువంటి రావణ్
వెళ్ళాడు ఆయన. వెళ్ళి చూపించిన మాట వాస్తవం కదా. మరి నువ్వు 2019 నుంచి 24 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు అరే దళితుల్ని మిమ్మల్ని తిడితే మీకు సిగ్గు రాదా, రోషం రాదా, పౌరుషం రాదా, ఉప్పు తినట్లేదా, నాకొచ్చింది అని గుండెలు బాదుకున్నావు కదా. ఉమ్. మరి వాళ్ళకి రాదా? వాళ్ళు అది మాట్లాడితే రాజకీయం చేస్తారా పిల్లల చేత అంటారు. ఉమ్. అంటే నీకు ఇబ్బంది కలిగించే నేను- విషయం నిన్నెవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం కోసం కాదు, పెట్టిన పార్టీ కదా. నిన్నెవరూ ప్రశ్నించకూడదు. ఆయన నువ్వు మాత్రం అడ్డగోలుగా ఉమ్. ఆధారాలు లేకుండా ఎలా పడితే అలా నీకు విడిగా ఎలా అంటే విశృంఖలాత్మకంగా బూతులు కూడా మాట్లాడుతూ ఎవరినైనా తిడతావు. నువ్వు పైనుంచి దిగొచ్చావు పవన్ కళ్యాణ్. నువ్వు ఎవరినైనా తిట్టొచ్చు, ఉమ్. ఎవరినైనా తోలు తీస్తా అనొచ్చు, తాట తీస్తా అనొచ్చు, కొడతా అనొచ్చు, పీకలు పిసుకుతా అనొచ్చు, అమ్మని తిట్టొచ్చు, ఏమేమి తిట్టొచ్చు, కొడకల్లారని తిట్టొచ్చు. నిన్ను మాత్రం నేరుగా ప్రశ్నిస్తే తాట తీస్తా అంటావా, బుల్డోజర్ సంస్కృతి తీసుకొస్తావా, అంటే వీళ్ళకి చేత ఏదైతే కదా. ఏదైతే ఆయన చెప్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్ యోగి తీసుకొస్తావా? ఆదిత్యనాథ్. ఏం చేస్తావు యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి? ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తావు పవన్ కళ్యాణ్? చేయి, నేను ప్రశ్నిస్తాను నిన్ను. ఉమ్. నేను అనునిత్యం ప్రశ్నిస్తాను నిన్ను. ఉమ్. అనునిత్యం నీ తప్పుని ఎండగొడతా. చేపించి ఎన్కౌంటర్ ఉమ్. చెప్పేవా ఎవరు ఎన్కౌంటర్? ఎవరు సంఘ విద్రోహ శక్తులు? అంటే నువ్వు చేసే తప్పుని నేను వ్యతిరేకిస్తే ఎన్కౌంటర్ చేపిస్తా అంటావు మమ్మల్ని. ఏంటి యోగి ఆదిత్యనాథ్ సిద్ధాంతం మీద ఎన్కౌంటర్? మమ్మల్ని అందరిని రౌడీలు అంటావా? ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఉమ్. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ జర్నలిజం చేయడానికి రెడీ అవుతున్నా, నెక్స్ట్ ఇయర్ లా చదవడానికి రెడీ అవుతున్నా. 10th క్లాస్ కలిపిన మార్కులతో పాస్ అయిన నువ్వు ఏ గ్రూప్లో పాస్ అయ్యావో కూడా తెలియదు, ఏ గ్రూప్లో చదివావో ఇంటర్మీడియట్ కూడా తెలియదు నువ్వు. స్ట్రేంజ్ విషయాలు చాలా స్ట్రేంజ్ ఉంటాయి. కాదండి, మరి మమ్మల్ని నువ్వు సంఘ విద్రోహ శక్తులు రౌడీలు అంటావా? ఉమ్. వీఆర్ ఎడ్యుకేటెడ్, ఉమ్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్. రమ్మనండి మాట్లాడదాం. ఉమ్. సో మమ్మల్ని నువ్వు రౌడీలుగా, వెంకటరెడ్డి ఉన్నాడు మా కారుమూరి వెంకటరెడ్డి అత్యున్నత విద్యావేత్త. ఉమ్. వాడు చదువుకొని వెంకటరెడ్డి అనే నా ఫ్రెండ్ no problem. వెంకటరెడ్డి గారు చదువుకొని సో 10 మందికి చదువు చెప్పే విధంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఉమ్. 10 మందికి ఎడ్యుకేషన్ చూపిస్తున్నటువంటి వ్యక్తి, 100 మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి నాకు తెలుసు, నేను చూస్తాను నాకు కల్లా. ఉమ్. సో ఆయన మీ కార్యకర్తల చేత తిట్టిస్తావు, బండబూతులు తిట్టిస్తావు, ఆయన కుటుంబాన్ని తిట్టిస్తావు, నన్ను తిట్టిస్తావు, మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తావు, మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టిస్తావు, ఉన్మాదులు సైకోలు అందరినీ నీ చుట్టూ పెట్టుకొని మమ్మల్ని అంటావా నువ్వు? కాదు సార్, బుద్ధుండబల్లేదా పవన్ కళ్యాణ్ కొంచెమైనా? బుద్ధి ఉండాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చాలామంది చుట్టుపక్కలే ఉన్నారు, సొంతగా పెనవేసుకొని పోయి బంధాలు కలిపి ఉన్నారు. ఆయన ఓడిపోయిన తర్వాత పక్కకు పారిపోయారు. కానీ వెంకటరెడ్డి గారు కానీ మీరు కానీ కొంతమంది ఏ ధైర్యంతో ఓడిపోయిన వ్యక్తి వెంట నడుస్తూ ఉన్నారు. నిజం చెప్పమంటారండి? నిజమే కావాలి సార్. నాకు ఇన్స్పిరేషన్ వెంకటరెడ్డి అండి. ఉమ్. నేను చెప్తాను, అంటే మనసులో ఉన్నది చెప్తున్నాను, ఏదో మీడియా ప్లీజ్ కోసం, ప్లీజ్. జనం కోసం. నాకు వెంకటరెడ్డి చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఉమ్. 2019 తర్వాత వెంకటరెడ్డి మీడియాలో పోరాటం స్టార్ట్ చేయడం. పొద్దున ఒక స్టూడియోకి వెళ్తాడు, మధ్యాహ్నం ఒక స్టూడియోకి వెళ్తాడు. నేను హిమాయత్నగర్లో ఉండేవాడినప్పుడు. ఉమ్. పొద్దున ఒక స్టూడియోకి వెళ్తాడు, మధ్యాహ్నం ఒక స్టూడియోకి వెళ్తాడు, సాయంత్రం ఒక స్టూడియోకి వెళ్తాడు, మధ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఉమ్. ఏంట్రా వెంకటరెడ్డి ఇలా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి అధికారంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏ పదవి ఇవ్వాల, ఫినాన్షియల్గా వెంకటరెడ్డి చాలా డల్ అయ్యాడు. క్లోజ్ ఫ్రెండ్స్గా నాకు తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కొన్ని చూడకూడని సందర్భాలు, వినకూడని మాటలు కూడా విన్నాం మేము. ఓకే. ఫినాన్షియల్గా డల్ అయినప్పుడు అన్నీ వస్తాయి. వస్తాయండి. సో మానసిక ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. ఒక సైడ్ ఓడిపోయింది పార్టీ, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒకవైపు అప్పులు మిగిలాయి. ఆ పరిస్థితిలో కూడా 4వ తారీఖు ఓడిపోతే 4వ తారీఖు నైట్ మీద చాలా బాధపడ్డాం ఫోన్లో. అంటే విజయవాడ నుంచి నేను అటు విశాఖపట్నం వెళ్ళా, మనోడి ఇటు వచ్చాడు. 5వ తారీఖు పొద్దునే ఫోన్ చేసి లెట్స్ రాక్ డార్లింగ్ అన్న. లెట్స్ రాక్ డార్లింగ్. ఏమైంది? నన్ను డార్లింగ్ అని పిలుస్తాడు. ఏమైంది అంటే ఫైట్ చేద్దాం, ఎవరు నిలబడరు, భయపడిపోతారు, 11 సీట్లు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఓడిపోయా, ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాం నాతో అన్నమాట. సో మనం ఫైట్ చేయకపోతే మనకి దేవుడు భగవంతుడు నోరిచ్చాడు, సబ్జెక్ట్ ఇచ్చాడు, మన పైన ఎలాంటి తప్పుడు కేసులు లేవు, మన మీద ఎలాంటి అక్రమం మనం చేయాల, ఎలాంటి ఎక్కడ మనం తప్పుడు పనులు చేయాల, నిజాయితీగా బతికా. నువ్వు సంపాదించిన రూపాయితో నువ్వు బతికా, నా సంపాదించిన రూపాయితో నేను బతికా. పాలిటిక్స్లో ఉండి 1 రూపాయి కూడా అక్రమంగా మనం సంపాదించాలి. దేనికి భయపడాలి? ఇట్స్ ఇన్స్పిరేషన్ టు మీ రియల్లీ. నాతో మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఓకే, ఫైట్ చేద్దాం, రైట్.
నేను వెంటనే 6వ తారీఖు మార్నింగ్ వెంకటరెడ్డి డిబేట్లో జాయిన్ అయ్యాడు. ఉమ్, ప్రైమ్ నైన్, ఐ థింక్ ప్రైమ్ నైన్లో బ్రహ్మనాయుడు డిబేట్లో జాయిన్ అయ్యాడు. ఉమ్, వెంకటరెడ్డి గారు ఆంధ్ర వెళ్తున్నారేమో జాగ్రత్త ఉమ్. అని చెప్పి వెటకారంగా మాట్లాడారు. ఓకే. కొడతారు, ఎవడొస్తాడో రమ్మని చూద్దాం. ఆ రోజు వెంకటరెడ్డి మాట్లాడు. ఉమ్, వెంటనే 10-10:30 టైంలో నాకు హరిత, వెంకటరెడ్డి వాళ్ళ వైఫ్ హరిత ఫోన్ చేసింది. అన్న ఎందుకన్నా ఇప్పుడు చూసావు కదన్నా అందరినీ కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. అది నాతో చెప్తే నేను వినను. మా వైఫ్కి ఫోను, ఉమ్, వాళ్ళిద్దరు చాలా వదినా చూడు అది అంటే. మా వైఫ్ వెరీ స్ట్రాంగ్, ఉమ్. వెరీ స్ట్రాంగ్, అసలు మాకంటే ఇంకా స్ట్రాంగ్. అమ్మాయి బిజినెస్ మొత్తం నేను చూసుకుంటా శేఖర్. ఫైట్ పా. ఫైట్. అమ్మాయి ఒకనొక స్టేజ్లో హరితకి ఇన్స్పిరేషన్. అమ్మాయి ఏమవుతుంది, ఆ, ఫైట్ చేద్దాం, గమ్ముగుండు, ఉమ్, చూసుకుందాం. అలా 6వ తారీఖు పొద్దున వెంకటరెడ్డి, 6వ తారీఖు సాయంత్రం 99లో నేను ఉమ్, ఆ రోజు మొదలైంది. సో మధ్యలో ఎన్నో కాల్స్ వస్తుంటే అది అవి మనం చెప్పుకొని సానుభూతి పొందే ఉద్దేశం. ఎందరో అర్ధరాత్రి పూట తాగేసి వెధవలందరూ ఫోన్లో సైనిక్స్ చాలా మంది ఉంటాయిలేండి, అవి common. కామన్. బెదిరింపు కాల్స్, చంపేస్తామని, నరికేస్తామని. నేను అంటే ఒక్కొక్క రోజు ఏం చేస్తామంటే, మనం ఫ్రస్ట్రేషన్స్లో ఉంటాం బిజినెస్. మనం ఏం చేస్తామంటే, రేపు బాబు లొకేషన్ పెడితే వచ్చి చంపేరా అన్న రోజులు కూడా ఉన్నాయి. ఉమ్. ఆ వెళ్ళే క్రమంలో టీడీపీ వాళ్ళు చేసే బురద ఏదైతే ఉందో మళ్ళీ కసి పెంచింది. అసలు ఆధారాలు లేకుండా మాట్లాడతారు కదా, దొరికిపోతారు ఇది. గంటలు వెబ్సైట్లో మొత్తం చూసి అక్కడక్కడ నీతి ఆయోగ్ డేటా దగ్గర నుంచి, ఆర్బీఐ హ్యాండ్బుక్ దగ్గర నుంచి, స్టాటిస్టిక్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్టాటిస్టిక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డౌన్లోడ్ చేసుకోవడం, ప్రింట్అవుట్స్ తీసుకోవడం, పెట్టుకోవడం. మరి ఇదేంట్రా బాబు అని అడగటం. వెంకటరెడ్డి గారు కూడా ఇంతే, వితౌట్ ఎవిడెన్స్ మాట్లాడారు. సో ఈ క్రమంలో మాకు అది ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటంటే, మాకు బాధ్యత ఇంకా పెరిగింది. ఎక్కడికైనా బయటకు వెళ్తే శేఖర్ రెడ్డి ఎవరండి, వాస్తవంగా మాట్లాడదాం. నేను మీ స్టూడియోలో ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే, మీరు నన్ను ఇన్వైట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఫైట్ చేసే వ్యక్తిని కాబట్టి నాకు ఇక ఐడెంటిటీ. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే శేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఏదో వ్యాపారస్తుడో లేకపోతే ఏదో ఉద్యోగస్తుడో, అంతేగాని ఇంతమందికి తెలిసిన వ్యక్తి అయి ఉండేవాడు కాదు. జస్ట్ జీరో. అదే ఏంటి ఆ ధైర్యం అంటున్నా. జస్ట్ జీరో. జగన్మోహన్ రెడ్డి గారే మా ధైర్యం అండి. ఎందుకని ఆయన చాలా సాఫ్ట్ గా, నిదానంగా ఉంటారు. సాఫ్ట్ గా ఉన్నంత మాత్రం ధైర్యం లేనట్టు కాదు. ధైర్యం వేరు సార్. నేను చెప్తా, మీకు పవన్ కళ్యాణ్ లాగా గట్టిగా అరిచి ఊగిపోయే ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ధైర్యం ఉన్నట్టు కాదు సార్. మురిగే కుక్క కరవదు. నేను ధైర్యం లేదంటలేదు సార్. నేను ధైర్యం ఏంటి ధైర్యం? మీకేంటి ధైర్యం? ఆయనే చాలా సాఫ్ట్ గా మాట్లాడొద్దు, కూల్ గా ఉండండి, ఆయనే మిమ్మల్ని. మేము ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు కదా. మేము నిజాయితీ వైపు ఉన్నామనే ధైర్యం. అధికారం లేదు కదా సార్. సార్ అధికారం ఒకటే, మేము నిజాయితీ వైపు ఉన్నామనే ధైర్యం మాకుంది సార్. మా నాయకుడు తప్పు చేయలేదు, తప్పు చేయని నాయకుడు. అదేవిధంగా మా భుజాన ధైర్యం కంటే కూడా మాకు పొగరెక్కువ. నేను చెప్తున్నా, పొగరెక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి అండదండం చూసుకుని పొగరెక్కువ సార్. పార్టీ ఏదైతే ఎంపీగా గెలిచిన వెంటనే ఏదైతే జూన్లో ప్రమాణ స్వీకారం చేశారో, సెప్టెంబర్లో వాళ్ళ తండ్రి చనిపోయారు. అవును. నల్లకాలు సాక్షిగా ప్రతి ఒక్కరికి ఏదైతే ఆయన ప్రామిస్ చేశారు, నేను మీ గడప గడపకు వస్తాను, అది ఊహించని ఆ ప్రపంచనాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పమ్మనలేక పొగబెట్టి పార్టీ నుంచి పంపించింది. పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే 16 నెలలు జైల్లో పెట్టింది. ఈ దేశ రాజకీయ చరిత్రలో 16 నెలలు ఒక వ్యక్తిని ఎవరినైనా జైల్లో పెడితే బాన్ విత్ గోల్డెన్ స్పూన్. మాలాగా కష్టాలు చూసి వచ్చిన వ్యక్తి, కరెక్ట్. మాలాగా వ్యవసాయం చేసి వచ్చింది. మాలాగా మేము వ్యవసాయ పనులు కూడా చేసాం. మేము ఎందుకంటే మా తండ్రి రైతు, నేను వ్యవసాయ పనులు కూడా చేశాను. ఎండాకాలం వస్తే ఊళ్ళో వ్యవసాయ పనులు చేస్తాను, గర్వంగా చెప్తా, దానికి ప్రాబ్లం లేదు. ఎందుకు సార్? నాకు ట్రాక్టర్ తోలడం వచ్చు, నాగలి పట్టడం వచ్చు, 2 వచ్చిన. మా నాన్న నేర్పించాడు చిన్నప్పుడు నాకు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాన్ విత్ గోల్డెన్ స్పూన్, ఆయన 16 నెలలు జైల్లో పెడితే బయటికి ఇంక అయిపోయాళ్లే అనుకుంటారు ఎవరైనా. బయటికి రాగానే ఆయన ఫేస్లో చిరునవ్వు తగ్గిందా? తగ్గలేదు. ఆయన ఫైటింగ్ స్పిరిట్ తగ్గిందా? 67 మందితో మళ్ళీ వచ్చేసాడు. 23 మందిని, 5 మంది ఎంపీలని సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు. క్యారెక్టర్ అసోసియేషన్ చేయించారు. భారతి గారి మీద, విజయమ్మ గారి మీద, ఇందులో ఏబి వెంకటేశ్వర గారి పాత్ర ఉందా? షమ్లమ్మ గారి మీద, అందరి మీద క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేయించారు. సోషల్ మీడియా ఫ్యామిలీస్ వరకు ఎందుకు వస్తుంది? వెళ్ళారు చూడండి, ఇచ్చించారు. నేను ఆ రోజు సోషల్ మీడియాలో ఉన్నాను. వెళ్ళారు. అయినా సరే మొక్కోవని ధైర్యంతో ఫైట్ చేశాడు. 151 సీట్లకు వచ్చాడు. ఈరోజు ఓడిపోతే
గెలిచిన ఆ రోజు ప్రస్తావన మొదలు పెడితే ఆయన ప్రస్థానంలో జీరో. ఏది 2012 ప్రస్థానంతో మొదలు పెడితే బై ఎలక్షన్ 23 సీట్లు మేము గెలిచాం కదా అప్పుడు. ఆ టైం 18 సీట్లు గెలిచాము. అప్పటి నుంచి మొదలు పెడితే 18. అప్పటి నుంచి ఈ రోజు వరకు గెలిచాము, ఓడాము, అప్పు చూసాము, డౌన్ చూసాము, కేసులు చూసాము, అరాచకాలు చూసాము, అన్నీ చూసాం, అధికారము చూసాం, అన్నీ చూసాం. కానీ ఏ రోజు మా భుజం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాకుండా ఇంకో జెండా మోయించాడు మా నాయకుడు? అస్సలు లేదు కదా. మా నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాకుండా వేరే ఎజెండాని, వేరే పార్టీని పొగిడించాడా మా లీడర్? అదేనా మీ పొగరు? ఎస్, దట్స్ మై ఇన్స్పిరేషన్. అది మా పొగరు. గర్వంగా చెప్తాం. మా నాయకుడు ఓడినా గెలిచినా మా భుజాన వేరే జెండా, మా నోట్లోంచి వేరే ఎజెండా రానివాడు. దట్స్ మై లీడర్. గర్వంగా చెప్పుకుంటాం. ఆ లీడర్ పక్కన పోరాటం చేయడం కోసం, ఆ లీడర్ పక్షాన పోరాటం చేయడం కోసం సమిధులు అవుతాం. తప్పులేదు. ఎందుకంటే ఆ లీడర్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో నా కుటుంబం కూడా ఉంది. నాకు స్వార్థమే. రాష్ట్రంలో నా కుటుంబం ఉంది, నా స్వార్థం ఉంది. సో ఆ లీడర్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో కానీ ఈరోజు ఆ లీడర్ని ముగ్గురు కలిసి ఇన్ని ఛానళ్ళు, ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఇంతమంది మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేధావులు అందరూ కలిసి మూకుమ్మడిగా దుష్ప్రచారం చేసి ఓడించారు. కానీ ఈ 19 నెలల్లో రాష్ట్ర ప్రజలు, సార్ మీరు శ్రీశ్రీ, నేను గ్రామాల్లోకి వెళ్తే మనం చూసాను, ప్రజలందరినీ చూసిన తర్వాత నాకు శ్రీశ్రీ గారు రాసిన ఒకటి ఏంటంటే, నీ రక్తం కనలి కనలి, నీ పేగులు కదిలి కదిలి అని ఒకటి రాస్తూ, ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టుగా నేను చాలా మందికి చెప్తున్నా, ఎవ్వరు భయపడకండి. జగన్నాథుడి రథ చక్రాలు వస్తున్నాయి. 2029లో కూటమి కుట్రలని తిప్పికొట్టి మళ్ళీ ప్రజాపాలన రాబోతుంది. ఈరోజు నడుస్తూ ఉంది సార్, ఈరోజు ఫ్యూడలిజం నడుస్తూ ఉంది, ఈరోజు నియంత పాలన నడుస్తూ ఉంది, ఈరోజు ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెట్టే పాలన ఈరోజు నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పాపానికి గంజాయి కేసు పెట్టే పరిస్థితి ఈరోజు నడుస్తూ ఉంది. సో అదేవిధంగా మీడియాలో కూర్చొని మాట్లాడిన పాపానికి, మమ్మల్ని ప్రశ్నించిన పాపానికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టి పొద్దునే తాడిపత్రి వరకు తీసుకెళ్లే పరిస్థితి నడుస్తుంది. సో మీరు కాల్స్ చేసి బెదిరించే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఇట్స్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఇది నడుస్తుందా లేదా? మీరు చెప్పిన దాని ప్రకారం 100% అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడుస్తుంది. అలాంటి పరిస్థితిలో మీరు వాట్ ఇస్ దిస్? ఇలా నడిపించుకుంటూ పోతుంటే ప్రజలు చూస్తూ ఉంటారా? ఎవరు క్షేమంగా, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ 17 నెలల కాలంలో, 18 నెలల కాలంలో? రైతుని తీసుకో, ఒక్కొక్క వర్గాన్ని తీసుకుంటారు సార్. నాకు తెలిసి, సారీ టు సే, నాకు తెలిసి నేను 2002-03 నుంచి రాజకీయం చూస్తున్నాను. అప్పటి నుంచే నేను కొంచెం రాజకీయం, నేను చెప్పాను కదా, నాకు అచ్చయ్య అని చెప్పి ఒక ఐవారు, రమణయ్య అని చెప్పి ఒక ఐవారు, ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ దళితులే. వాళ్ళు చిన్నప్పుడు క్విజ్ ప్రోగ్రామ్స్ అవి బాగా పెట్టేవాళ్ళు. ఐఎమ్ ద టాపర్. మళ్ళీ చెప్తున్నాను, నేనే టాపర్. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు. ఆ రోజు కూడా టాపర్ క్విజ్లో. నేను వెరీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. నాకు వాళ్ళు నేర్పించిన, అంటే విత్తనం స్ట్రాంగ్, బేస్ స్ట్రాంగ్ నాకు వాళ్ళు నేర్పించారు. ఓకే. అలాంటి పరిస్థితిలో నేను చెప్తా ఉన్నా, మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తాగుబోతులు బాగున్నారని. నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఒక పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునే అతను, పబ్లిక్ని అడ్రస్ చేస్తూ లిక్కర్ బాటిల్ చూపించినటువంటి వ్యక్తి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ దేశంలో లేదండి. లిక్కర్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి అండి. సో ఇక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎవరి పాలన కింద ఉన్నా మనం చూడండి సార్. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ని కంట్రోల్ చేశాం. ఒక్క బెల్ట్ షాప్ లేదు. నిజంగా బెల్ట్ షాప్ కనిపిస్తే బెల్ట్ తీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేందుకు సార్, వేరే స్టేట్ నుంచి క్వార్టర్ బాటిల్ కూడా పెద్ద కేసులే. సో లిక్కర్ అంతా చేసాం. మరి నువ్వు వచ్చావు, నాణ్యమైన మద్యం అన్నావు. నువ్వేం తెచ్చావంటే షార్ట్ విస్కీ, సుమో విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాండ్, సార్ ఎంసీ సార్, అది మొలకల్ చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్. సార్ ఏం మాట్లాడుతున్నారు? మద్యాన్ని కుటీర పరిశ్రమగా మారుస్తామండి, మా ఇష్టం, మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం, మేము చేసిందే రైట్ అంటాం. దాని వెనక కాదండి, దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందంటాం. జోగి రమేష్ బలిపశం చేసి లోపల పడేస్తాం. మాకు రైట్ అనడానికి మా మీడియా ఉంది, రాయడానికి మా పత్రికలు ఉన్నాయి, ఎస్ అన్నారు మా పెయిడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పత్రికలు పెట్టుకోవట్లేదు?
సార్ అంటే పత్రిక ఒకటి సార్ నేను ఏం లేదు, ప్రజల్లోకి వాయిస్ గట్టిగా వెళ్ళాలంటే మీడియా అవసరం. కోర్స్ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది. ఇంకొన్ని ఛానల్స్ ఎందుకు పెట్టొచ్చు కదా. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో నేను గమనించింది, నాతో చెప్పింది కాదు, నాకు గమనించిన అంశం అంటే నా లీడర్ కదా, మ్మ్. అనునిత్యం నా లీడర్ హావభావాలు, నా లీడర్కి ఉన్నటువంటి ఏంటంటే మనం చూస్తాం, అరే నా లీడర్ క్వాలిటీ ఏంటని. మా లీడర్ ఏంటంటే మనం చేసిన మంచి ప్రజలకు గుర్తుంటుంది కదా, 100% ఉంటుంది సార్. సో వాళ్ళు ఓట్లేస్తే చాలు కదా మనకి, మ్మ్. మనం మంచి చేసాం కదా, సో మనం చెడు చేస్తే కదా మనం ప్రచారం చేసుకోవాలి మంచిగా చేసామని, మనం మంచే చేసాం కదా. సో అంటే నా లీడర్ నిజాయితీ ఎలా ఉందో చూడండి. చాలామందిని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కంటే కూడా నేనేమంటాను, నా లీడర్లో ఉన్న నిజాయితీ నాకు కనిపించింది. ఓకే. మీకు బయట వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించవచ్చు, నాకు నా లీడర్లో నిజాయితీ కనిపించింది. సార్ 2,39,000 ఉద్యోగాలు ఇచ్చాం సార్ గవర్నమెంట్. డెఫినెట్ అది ఎవడు సో వాళ్ళు ఎవరు కాదు. మాకు ఓట్లేరని మేము అనుకుంటాం. ఇప్పుడు 2,00,000 మనకు 9,000 మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారని మేము అనుకుంటామా లేదా? డెఫినెట్గా 66 లక్షల మంది పెన్షనర్స్కి మేము ప్రతి నెల గడప గడపకి ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చాం. వాళ్ళు నుంచి ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా? డెఫినెట్గా 24,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు ఆసరా కింద రుణమాఫీ చేసాం. వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా? చేయాలి. సో ఏదైతే 18,000 రూపాయలు చేయుత ద్వారా మహిళలందరికీ ఇచ్చాం, మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా జనవరి వరకు కట్టుకుంటూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన బకాయిలు కూడా కట్టేసి 70,000 కోట్లు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు మొత్తం ఒకసారి చదవమంటారని లిస్ట్ చదవమంటే చదువుతా, కానీ టైం చాలా లాంగ్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, మా పరిపాలన గురించి, డెవలప్మెంట్ అది చెప్తాను, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఆర్థిక సంబంధించినవి, సామాజిక రంగానికి సంబంధించింది పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అని చేశారు, డెఫినెట్గా మాట్లాడదాం సార్, 100% మాట్లాడదాం. సో బహిరంగ చర్చలో అయినా మాట్లాడచ్చు. తిద్దాం. సో ఇన్ని చూసాం మనం. సో లిక్కర్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎట్లా నడుస్తూ ఉంది లిక్కర్ మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు బాగానే ఉంది సార్. రైతులను తీసుకున్నాం సార్ మనం. రైతులను తీసుకుంటే నేను ఒక రైతు కుటుంబం. ఈరోజు ధాన్యానికి రేటు ఉందా? లేదు సార్, దేనికి లేదు. వరికి ధాన్యానికి రేటు లేదు. అపరాలకు రేటు ఉందా? లేదు. మొక్కజొన్నకు రేటు ఉందా? ఎందుకని లేదు. మిరపకుందా? పొగాకుందా? మామిడికుందా? అరటికుందా? ఆక్వాకుందా? ఆఖరికి సుబాబుల్ అండ్ జామైల్ వాటికి కూడా రేట్ లేకుండా పోయింది. మరి ఎందుకు రేట్ లేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రేట్ ఎందుకు ఉంది, ఇప్పుడు రేట్ ఎందుకు లేదు? కొనుగోలు శక్తి ఎవరి దగ్గర లేదా? నాట్ సార్. కానీ మార్కెట్లో మాత్రం మార్కెట్లో రేట్లు మాత్రం తగ్గలేదు సార్. ఎస్, అది అది ఇదేంటి నాకు మీరు ఈ పాయింట్ ప్రతిసారి నేను దాన్ని సార్, చూస్తున్నా. మీరు ఈ పాయింట్ చూడండి సార్. అరటి రైతుకు 2 రూపాయల కిలో వస్తుంది సార్. ₹10 కూడా అడగకపోతే పడేసినటువంటి పరిస్థితి ఉంది సార్. కానీ బెంగళూరులో, అదేవిధంగా హైదరాబాద్లో మీరు చూడండి, అదే అరటి కిలో నీకు 70-80 రూపాయలు పెట్టింది రావట్లేదు. డజన్ 70-80 ఉంది సార్ ఇక్కడ కూడా. మరి రైతుకు మాత్రం ఎంత దొరుకుతుంది? ₹2 దొరుకుతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ డిమాండ్ సార్, మీకు ఇక్కడ నేను ఒక చిన్న చేంజ్ చూపిస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దళారీ వ్యవస్థ లేకుండా చేశాం. ఓ మీడియేటర్ దళారీ వ్యవస్థ లేనప్పుడు నేరుగా రైతుకే లబ్ధి చెందుతుంది సార్. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ పెంచాం మేము. సో ఇక్కడి నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడం స్టార్ట్ చేశాం. ఫలితంగా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి మాకు, అగ్రికల్చర్ అవును. ఎక్స్పోర్ట్స్. సో మేము ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించాం. సో రైతుకు అధికంగా ధర లభించాలంటే డిమాండ్ ఉన్నప్పుడే రైతుకి ధర ఎక్కువ లభిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో డిమాండ్ ఉండి కూడా రైతుకు ధర ఎక్కువ లభించదురా అంటే మధ్యవర్తులు ఉన్నప్పుడు దళారీ డబ్బు మొత్తాన్ని మింగేస్తాడు. సో అలాంటి దళారీ లేని వ్యవస్థను తీసుకొచ్చాం మేము. రైతుకు వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు మేము చేసాం. మా ప్రభుత్వ హయాంలో రైతన్న పండగ రేట్స్, ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని రైతు దగ్గరికి వెళ్ళారంటే ఈరోజు మెట్టేట్లు కొడతాడు. అదే మాట్లాడితే ఈ పండించొద్దంటే ఎందుకు ఎక్కువ పండించమన్నానంటూ డైరెక్ట్గా అడుగుతున్నారు కదా సార్ అని చంద్రబాబు. సార్ చంద్రబాబు నాయుడు గారు నాకు నేను రైస్ తిన్ను, రైస్ ఎందుకు పండిస్తున్నారంటే నువ్వు తినవేమో సార్. నేను చెప్తాను సార్, నువ్వు రైస్ తినవు, రైస్ పండించొద్దన్నావు, బాగానే ఉంది. మరి మిల్లెట్స్ పండిస్తున్నావు, మరి మిల్లెట్స్కి రేట్ లేదు. లేదు కదా, అక్కడ కూడా లేదు. నువ్వు హార్టికల్చర్ అన్నావు, బత్తాయికి రేట్ ఏది? నువ్వు హార్టికల్చర్ అన్నావు, అరటికి రేట్ ఏది? నువ్వు హార్టికల్చర్ అన్నావు, మామిడికి రేట్ ఏది? మరి నువ్వు ధాన్యం పండించొద్దన్నావు, మేము యాక్సెప్ట్ చేస్తున్నావు అబ్బా నిన్ను, నీ మాట మేము తీసుకుంటున్నావు. మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రథమ పౌరుడివి నువ్వు, మా అందరికి దేవుడు నువ్వు, మా విజనరీ నువ్వు. అసలు వ్యవసాయం కూడా నువ్వే కనిపెట్టావు, మళ్ళీ ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఒప్పుకుంటున్నా, వ్యవసాయం కూడా నువ్వే కనిపెట్టావు అనుకోబ్బా, నువ్వు లేకపోతే వ్యవసాయమే లేదనుకో స్వామి. మరి నువ్వు చెప్పినట్టుగా ధాన్యం ఆపేసినాం, మరి అపరాలకు రేట్ లేదు,
హార్టికల్చర్ అన్నాం, లేదు. హార్టికల్చర్ రేట్ లేదు. లేదు. సరే ఆక్వాకు పోతున్నాం, ఆక్వాకు రేట్ లేదు. మరి ఏం చేసి సావాలి రైతు? మరి ఎటు నుంచి అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందుతుంటే జిఎస్టీ వసూలు ఎందుకు డమాల్ అయ్యాయి? మొత్తం ఇదంతా చూస్తుంటే ప్రజలు చాలా మాయలో బ్రతుకుతున్నారు సార్ వీళ్ళంతా. సార్ నేను ఒక విషయం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి చేతి నుంచి 2029లో మాకు అధికారం వచ్చే టయానికి చేతిలో చెప్ప కూడా మిగిలిన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటుంది సార్. ఆ, అది మీరు చూసారు సార్, చంద్రబాబు నాయుడు 2019లో మాకు అధికారం ఇచ్చే 100 కోట్లు ఇచ్చారా? మే 29 మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం 100 కోట్లు. కానీ నెలసరి ఖర్చుల కోసం 6,000 కోట్లు కావాలి. 29వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యాడు, 31 అయిపోద్ది, 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా 3 రోజులు మొత్తం రాష్ట్రం మొత్తం అయితే వేజెస్ అయితే కావాలి, రాష్ట్రం మొత్తం పరిపాలన యంత్రాంగం నడవాలిగా. 3 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు మాకు అవసరమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టిపోయారు. ఇంకొక 7,000 కోట్లు బయట జిఎస్టీ నుంచి వచ్చినాయి. మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరు విధ్వంసం? రేపు మాకు 100 కూడా ఉండిచ్చేటట్లేదు సార్. మాకు రేపు 100 కూడా ఉండదు సార్. మైనస్లో పెట్టి మాకు 100 కూడా ఉండొచ్చు సార్. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కరప్షన్ ఆపి, మా లీడర్స్ అందరినీ ఎండబెట్టి, మా కార్యకర్తలందరినీ ఎండబెట్టి, ఉన్నమాట మాట్లాడదాం సార్, 100% మాట్లాడాలి ఇది. మా కార్యకర్తలను ఎండబెట్టి ఎవరిని కరప్షన్ చేయనీయకుండా, ఎవరికి ఆఖరికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్ ఉన్న లీడర్ అంటే, రైతు భరోసా కేంద్రం ఒకటి కడుతున్నాం ఒక సార్. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక రైతు భరోసా కేంద్రానికి 50 లక్షలు ఎస్టిమేషన్ వేపిస్తారు సార్. దానికి అయ్యే ఖర్చు 20 లక్షలు ఉంటుంది సార్, 15 నుంచి 20 లక్షలు ఉంటుంది సార్. కానీ 50 లక్షల రూపాయలకి వేస్తారు సార్. మిగిలిన డబ్బు మొత్తం కార్యకర్తగా, ఆ లీడర్కి, కార్యకర్తకి, కట్టుబడికి, కాంట్రాక్టులు అందరూ పంచుకుంటారు సార్. ఋషికొండ ప్యాలెస్ చూస్తేనే అది 1000 కోట్ల ప్రాజెక్ట్ లా ఉంటుంది. మీరు చెప్తారు 270 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి ఎలా ఉంటుందో చెప్తాను సార్. సో నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. సో నాకు కోవిడ్ తర్వాత నాకు లైఫ్ ఇచ్చినటువంటి ఫ్రెండ్ అండ్ మై లీడర్, నాట్ ఓన్లీ ఫ్రెండ్, మై లీడర్ మేకపాటి అభినవ్ రెడ్డి. కోవిడ్ తర్వాత అంటున్నాను, ఎలక్షన్స్ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నాకు లైఫ్ ఇచ్చినటువంటి మై ఫ్రెండ్ అండ్ మై లీడర్ బోత్ మేకపాటి అభినవ్ రెడ్డి. అతను హైరేజ్ కట్టడంలో, విల్లాస్ కట్టడంలో టాపర్, లివింగ్ వాల్స్ కంపెనీతో వాళ్ళు మేకపాటి ఫ్యామిలీ వెరీ బిగ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అని కూడా బిగ్ హార్ట్ ఉన్న ఫ్యామిలీ. ఓకే, బిగ్ హార్ట్ ఉన్న ఫ్యామిలీ. అతను రియల్ ఎస్టేట్లో మనం యాజ్ ఏ ప్రొక్యూర్మెంట్ టీంలో నేను ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. నేను ఒకరోజు అడిగాను, ఈ అమరావతికి సంబంధించిన టెండర్లు అన్నీ వచ్చిన తర్వాత ఈ హైరేజ్ బిల్డింగ్స్ కదా, G+32 టవర్ అంటా ఉంటారు కదా. సో ఇదేంది, మనం 40 టవర్లు కడతా ఉంటాం కదా అభినవ్నా, ఏంది పరిస్థితి అని చెప్పాను. ఎంత అవుతుందన్న ఫర్ స్క్వేర్ ఫీట్? మనం హైరేజ్ ఇటాలియన్ మార్బుల్ వేస్తున్నాం కదా, బెంగళూరులో హైరేజ్ విత్ ఇటాలియన్ మార్బుల్తో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుందని అడిగాను. శేఖర్, నార్మల్గా కడితే 2,000 to 2,500 ఫర్ స్క్వేర్ ఫీట్. 5 స్టార్ ఫెసిలిటీస్తో కడితే 4,000 to 4,500 ఫర్ స్క్వేర్ ఫీట్. కానీ మన దగ్గర ఎంత తెలుసు, మనం రిచ్ స్టేట్ సార్. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ రిచెస్ట్గా ఉంటాయి సార్. 11,000, 9,000, 8,000 ఈ ఎక్సెస్ డబ్బులన్నీ ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఒక కిలోమీటర్ రోడ్డు కూడా 170 కోట్లు కూడా ఒకటి సార్. 130 కోట్లు. 130 కోట్లు. బంగారు మధ్యలో మనం కలర్స్ వేస్తాం కదా సార్, రెడ్డి, అవన్నీ వజ్రాలతో, బంగారంతో ఏమన్నా వేస్తాను సిగ్గుపడాలి సార్. నిజంగా నేను అడుగుతున్నాను సార్, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తారు సార్. అవును, ముందే అడ్వాన్స్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన కంపెనీలకే కాంట్రాక్ట్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు సార్. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు సార్. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు ఇస్తారంటే సార్, వీళ్ళు కమిషన్ తీసుకోవడం సార్. అంటే 4,500 కంప్లీట్ అయింది. 4,500 కంప్లీట్ అయితే వాడికి ఒక 500 రూపాయలు, 600 రూపాయలు, లేకపోతే 1,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పెట్టుకుని సార్ మార్జిన్. అంటే కాంట్రాక్ట్ ఎవరు ఊరక చేయరు, ఊరక చేయరు సార్. 1,000 రూపాయలు మార్జిన్ పెట్టుకోండి సార్, 5,500 అయిపోవాలి సార్. కానీ ఇక్కడ 11,000 ఎందుకు ఇచ్చారు తెలుసా సార్? మధ్యలో డిఫరెన్షియేషన్ ఉంది సార్. ఈ 5,500 కోట్లు సార్, ఈ 5,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, ఇది మొత్తం మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో ముందే ఇచ్చేస్తారు సార్. టార్చ్ లైట్ మళ్ళీ ముందే ఇచ్చేస్తారు. బ్యాక్ డోర్ నుంచి మొత్తం తీసుకొచ్చి వెనకాల తీసుకుంటారు. ఇవ్వకపోతేనే మాట్లాడదు కదా సార్, ముందే ఆల్రెడీ పక్కా ఇదంతా స్కీమ్ కదా సార్. ముందే అందరు సిట్టింగ్ చేసుకొని మాట్లాడుకుంటారు కదా. సిట్టింగ్ చేసుకొని చిరంజీవి గారి ఇంద్రా సినిమా చూసారండి, నీకు 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 మరి నాకు అన్నట్టుగా అట్లా అందరూ వాటాలు వేసుకుంటారు అన్నమాట. వాటాలు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఖజానాన్ని సార్ అప్పులు తీసుకొస్తున్నారు సార్. ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం అప్పు తెచ్చారు సార్. ఏం చేశారు సార్ రాజధాని కోసం?
మళ్ళీ ఇంక రాజధాని కోసం మరో 32,000, ఒక 9,000, మరో 40,000 కోట్లు తేడానికి రెడీగా ఉన్నాం. 80,000 కోట్ల రాజధాని కోసం అప్పు తెస్తాం ఈ 5 ఏళ్లలోని క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తారు సార్. సో ఇన్ని అప్పులు తీసుకొస్తే మళ్ళీ తిరిగి కట్టాల్సింది ఎవరు? ప్రజలే. రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజల మీద ఏదో మళ్ళీ పన్నుల భారం వేయాల్సిందే, పిండాల్సిందే, ముక్కు పిండి వసూలు చేయాల్సిందే. లేకపోతే రాష్ట్ర ఖజానా నడవదు. రూపాయి రాక రూపాయి పోక అని చెప్పి ఒకటి ఉంటుంది బడ్జెట్లో, రాక పోక ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం రూపాయి రాక ఎలా చూసుకోవాలి? మన రూపాయి రాకని పోక కింద అంటే మనం వేజెస్ అన్ని డైలీ వేజెస్తో పాటుగా మనం చెల్లించాల్సినటువంటి అప్పులకు వడ్డీ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. మరి మీరు 70,000 కోట్లు 80,000 కోట్లు రాజధానికి అప్పు తీసుకొస్తున్నారు కదా, ఇట్లా మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో దండుకుంటున్నారు కదా, మరి ఇది నిజంగా అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? దీన్ని 100% విధ్వంసం అన్నారు. సో రాజధానికి మేము వ్యతిరేకం కాదు, విధ్వంసానికి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారి అవినీతికి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారి దోపిడీకి వ్యతిరేకం, రాజధాని పేరుతో ఆ ప్రాంతంలో రైతుల మీద జరుగుతున్నటువంటి దమన కాండకు వ్యతిరేకం, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం మేము, అంతేగాని రాజధానికి వ్యతిరేకం కాదు. సో ఈ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ఏ రంగం కరెక్ట్గా లేదండి. విద్యార్థులకు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల పైగా ఆపేసినటువంటి పరిస్థితి. మరి స్కూల్స్లో ఈరోజు మొత్తం వాటర్ కంటామినేషన్ అవుతా ఉంది. బీసీ హాస్టల్స్లో అయితే దారుణంగా ఉన్నాయి. బీసీ హాస్టల్స్, గిరిజన సంక్షేమ హాస్టల్. ఆఖరికి ఒక స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉందంటండి, పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారంటండి. అంటే బీసీ సంక్షేమ మంత్రి ఏం చెప్తున్నారంటే, ఆవిడ పేరు గుమ్మడి సంధ్యారాణి గుమ్మడి సంధ్యారాణి గారు ఎవరు ఉన్నారు, ఆవిడ చెప్తా ఉన్నారు, మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వాటర్ కంటామినేషన్ అవుతుందండి. మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సంక్షేమ హాస్టల్లో పిల్లలు మంచి నీరు తాగాలి, కలుషితమైన వాటర్ తాగకూడదు, వాటర్ కంటామినేట్ అయితే వీళ్ళందరూ కూడా అస్వస్థతకు గురవుతారు అన్న ఒక ఉద్దేశంతో ఏం చేశారు? ఆయన ఆర్ఓ ప్లాంట్ పెట్టించినప్పుడు అది సంవత్సరం మెయింటెనెన్స్ అవసరం కాదండి. ఎవరైనా సంవత్సరం 6 నెలలకు అవసరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు మెయింటెనెన్స్ చేయించారే. మరి మీ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో మెయింటెనెన్స్ చేయకపోతే వాటర్ కంటామినేట్ కాదు, ఎందుకు అవ్వదు? సో చదువుకుంది ఆవిడ. మరి ఆవిడ మాట్లాడే మాటలు చూస్తే నాకు అనిపిస్తుంది, అంటే నాకు తెలిసి కూటమిలో మంత్రుల్లో చాలామంది, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చదువురాని మూర్ఖుల్లా మాట్లాడుతున్నారు. అంటే లోకేష్ మన్నాల కోసం ఆయన అంటాడు కదా, నేను మూర్ఖుడిని అని. ఆయనకే అన్నాను, నేను అనట్లేదు. మళ్ళీ నా మీద ఏం కేసు పెట్టద్దు ఆయన దయచేసి. ఆయనకే ఆయన పిలుచుకున్న బిరుదు అది, మూర్ఖుడు అనే బిరుదాంకితుడైనటువంటి నారా లోకేష్ గారికి స్వయం ప్రకటితుడు ఆయన్నే పిలుచుకున్నాడు. సో ఆయన మూర్ఖుడు కాబట్టి మనం కూడా మూర్ఖుల్లా బిహేవ్ చేస్తే ఆయనకు నచ్చుద్దేమో అన్న ఉద్దేశంలో చదువుకున్నటువంటి మంత్రివర్యులు కూడా చాలా మంది సో అదే గోలో పోతున్నట్టున్నారు సార్. లేకపోతే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు? సో ఈరోజు విద్యా వ్యవస్థ భ్రష్టు పెట్టిపోయింది, వైద్య రంగం భ్రష్టు పెట్టిపోయింది, వ్యవసాయం భ్రష్టు పెట్టిపోయింది, పారిశ్రామిక రంగం భ్రష్టు పెట్టిపోయింది, ఆర్థికంగా కుదేలైపోయాం, అప్పులు మాత్రం అధికంగా తీసుకొస్తున్నాం. మరి ఏ రంగం సుఖంగా ఉందని చెప్పి మీరు 15 ఏళ్ళు కలిసి ఉన్నా 20 ఏళ్ళు కలిసి ఉన్నా మీకు ఓట్లేస్తారు చెప్పండి. సో ఇక్కడ మీరు కలిసి ఉన్నారు కాబట్టి ఓట్లేరు. మీరు 2024 ఎన్నికలకు ముందు మీరేమన్నారు? సుగాలి ప్రీతికి న్యాయం అన్నారు, చేశారా? లేదు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు, తెచ్చారా? మీరు తెచ్చారా? చేయలేదు. అవునా? నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేస్తారన్నా, చేశారా? ఏ ఒక్కరికి ఇచ్చారా? కుల భావన తెచ్చుకొని ఓట్లేయండి అని చెప్పి కాపులందరినీ అడిగారు. మరి ఈరోజు కాపు నేస్తం లేదు, కాపులకి మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మీరు కులభావం తెచ్చుకొని కాపులందరినీ సంఘటితం చేసి ఓట్లు వేయించుకున్నారు కదా. మరి సంఘటితమైన కాపులు మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నారా, ఏమైందా కాపు నేస్తం లేదు, ఏమైందా మాకు ఇస్తా అన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ కాపులకి 25,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేశాడే. మరి నువ్వు మా లీడర్ అనుకొని మీకు ఓట్లు వేసామే, మరి 2 ఏళ్ళు అయింది, 2 బడ్జెట్లో మాకు గుండు 0 అడుగుతున్నారు. నువ్వు 15 ఏళ్ళు కలిసి ఉంటా అంటే వాళ్ళు ఓట్లు వేస్తారా? ఎందుకు వేస్తారు? వాళ్ళు ఓట్లు వేస్తారు చెప్పండి. ఈవీఎంలు ఉన్నాయండి. సో మహిళలందరినీ రెచ్చగొట్టి నువ్వు మాట్లాడిన మాట ఏందా? మహిళలందరినీ రెచ్చగొట్టి నువ్వు మాట్లాడమాట, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేసే చట్టం అన్నావు. పసి బిడ్డల్ని చంపేస్తున్నారు కదా, మరి వాళ్ళ తోలు ఎందుకు గురించి కూడా మాట్లాడలేదు సార్ ఇప్పుడు దాకా. అది సార్ ఎంత దారుణం అంటే ఒక్కరి గురించి కూడా మాట్లాడలేదు. మరి వాళ్ళ తోళ్ళు ఎందుకు తీయలేదు? వాళ్ళ తాటలు ఎందుకు తీయలేదు? మరి తీసిన తోళ్ళేవి తాటలేవి ఎక్కడ ఆరేసావు అడుగుతారు కదా జనం. 100% అడుగుతారు లేదా? సనాతన ధర్మం అన్నా ఇన్ని అపచారాలు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి, గోమాంసం దొరుకుతూ ఉంది, తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ పోయింది సనాతన ధర్మం? అడుగుతారుగా, అడగాలి. సో మొన్న నువ్వు పిఠాపురంలో గెలిచినప్పుడు నీ పార్టీ
సెంట్ గెలిచినప్పుడు 164 సీట్లు మీ బీజేపీకి అన్నింటికి కలిపి వచ్చినప్పుడు ఓన్లీ ఎవరైతే వీళ్ళు సనాతన ధర్మవాదులు ఓట్లు వేస్తేనే గెలిచారా? అంటే అదొక శాఖ పెడతారేమో నాకు తెలిసి. కాదండి, సనాతన ధర్మవాదులు ఓట్లు వేస్తేనే, సనాతన ధర్మవాదులు వేస్తేనే మీకు 164 సీట్లు వచ్చాయా? ముస్లిమ్స్ వేయలేదా మీకు? ఇలా క్రిస్టియన్స్ వేయలేదా మీకు? మరి ఎలక్షన్స్ అయిపోగానే ముస్లిమ్స్ మీద ద్వేషం చుమ్ముతావు, క్రిస్టియన్స్ మీద విద్వేషం చిమ్ముతావు. వాళ్ళ ఓట్లు అక్కర్లేదా? వాళ్ళు వేస్తారా నీకు ఓట్లు? నిజమైన సనాతన ధర్మవాదులు ఓట్లు వేస్తారా నీకు? నువ్వు వీటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పకపోగా మమ్మల్ని అందరినీ పీకుతా అంటావు, తోలు తీస్తా అంటావు, కీళ్ళు కొడతా అంటావు, మక్కలు తీస్తా అంటావు. ఏం బా, నువ్వేమన్నా గుడివాడ రౌడీయా? బాలకృష్ణ సినిమాల్లో ఉండేవాడు గుడివాడ రౌడీ, రంగూన్ రౌడీ అని. నువ్వేనా గుడివాడ రౌడీ, రంగూన్ రౌడీ? ఎంతమందిని కొడతావు స్వామి నువ్వు? ఎంతమందిని కొడతావు నువ్వు? ఎక్కడ కొడతారులేండి. సో కొట్టుకుంటూ పోవడానికే నీకు అధికారం ఇచ్చింది. ఏందో సార్ నాకు అర్థం కాదు. పాపం ఆయన స్క్రిప్ట్ సారీ టు సే, ఆయన స్క్రిప్ట్ రైటర్ని చూస్తే నాకు నవ్వు వచ్చింది సార్. పాపం అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారికి ఒక సలహా అండి. ఆయన మా డిప్యూటీ సీఎం, ఆయన అవమానపడడం నాకు కూడా ఇష్టం లేదు. ఆయన నన్ను తిట్టుకుంటున్నాడు సార్. అయ్యో సార్ నేను చిన్న ఉదాహరణ చెప్తా, దయచేసి డిస్క్లైమర్ ఏమన్నా ఉంటే ఏంటి. చెప్పండి. ఆయన ఒక మాట అన్నారు సార్, రోమాలు తీస్తా మొన్న అన్న మాట అండి. మా రోమాలు మాకు తీసుకోవడం చేత కదా? అదేంటి ఎలా? మీరు చెప్పండి సార్, మా రోమాలు మాకు తీసుకోవడం చేత కదా, నువ్వు వచ్చి మా రోమాలు తీయాలా? మా రోమాలు మాకు తీసుకోవడం చేత కదా. నెక్స్ట్ ఇంకో మాట సార్, చేతి గీతలు అరగదీస్తా. ఎవరు చెప్పండి చెప్పండి సార్. చేతి గీతలు అరగదీస్తాను. పీకుతా. ఏం పీకుతావు? సో ఇవన్నీ నిన్ను తిట్టుకుంటున్నావు పవన్ కళ్యాణ్, నీకు అర్థం కావట్లేదు. అది మొన్న సార్ ప్లీజ్ మార్చండి సార్. నిజంగా మీరు మీ స్క్రిప్ట్ రైటర్ మార్చండి దయచేసి. లేకపోతే ఇదేమైందంటే, దయచేసి చదువుకున్న వాళ్ళందరూ నీ మీద మీమ్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొన్న మీమ్ చూసి ఆ మీమ్ పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా స్క్రిప్ట్ రైటర్ని కిందేస్తా అంటాడు సార్. అంత దారుణ. చేతి గీతలు అరగదేంటి సార్, నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. రోమాలు తీయడం సార్, ఏం పీకుతా అన్నవి ఏంటి సార్? నువ్వు డిప్యూటీ మంత్రియా, డిప్యూటీ సీఎంవా, లేకపోతే ఏంది నువ్వు? అమ్మా సార్ ఏంటి సార్, కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సార్ ఏంటి సార్ ఇది? సీరియస్ డిస్కషన్లో సింపుల్గా కాదు. సో అతని శాఖ, నేను ఒక మాట చెప్తున్నాను, అతను అన్ని శాఖలు లేలు పెడతాడు సార్. ఆయన శాఖ మాత్రం హోమ్ శాఖలో పెడతాడు, అన్నిట్లో లేలు పెడతాడు. ఆయన సకల శాఖలు లేలు పెడతాడు. అంటారు అదే. కానీ ఆయన శాఖ నుంచి కూడా పట్టించుకోడు సార్. ఎందుకంటే ఆయన పోర్ట్ఫోలియో ఫస్ట్ ఆయనకి తెలుసు అంటారా? సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆయన పోర్ట్ఫోలియోనే. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినో తెలియని వాళ్ళకి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాం మేము. స్పేస్ టెక్నాలజీ కూడా ఇచ్చాం మేము. ఏమనుకున్నారండి మా కూటమి పాలన అంటే మీరు? పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ కూడా ఆయన దాంట్లోనే ఉంది. అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలోనే ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన చేతిలోనే ఉంది. సో ఆయన పంచాయతీరాజ్ అనేది ఏదైనా ప్రభుత్వానికి అత్యంత కీలకమైన, రూరల్ డెవలప్మెంట్ చాలా 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 కీలకమైన శాఖ. అది నీకు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు. పంచాయతీరాజ్లో ఎంజీఎన్ఆర్జీఎస్ అని ఒక కార్యక్రమం ఉంటుంది. ఓకే. మహాత్మా గాంధీ తెలుసు కదండి? కాదండి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఎంజీఎన్ఆర్జీఎస్ 18 లక్షల మందిని ఒక్క నెలలో ఉపాధి హామీ కూలీలని మన రాష్ట్రంలో తీసేశారు. 18 లక్షల మందిని దేశవ్యాప్తంగా 30 లక్షల మందిని తీసేస్తే ఆ నెలలో ఒక్క మన రాష్ట్రంలో 18 లక్షల మందిని తీసేశారు. సో దానికి సమాధానం చెప్పుంటే పవన్ కళ్యాణ్ చెప్పడు. నీ శాఖగా ఏమైంది నీ పనితీరు? మోడీ నీ మనిషేగా, అమిత్ షా నీ మనిషేగా, కేంద్ర నిఘా వర్గాలు మొత్తం నీయేక, కేంద్రం ఏదైతే ఎన్ఎస్జీ కమాండోలు అంతా నీ వాళ్ళగా, ఎస్పీజీ కమాండోలు అంతా నీ వాళ్ళగా. మరి 18 లక్షల మందిని కట్ చేస్తా ఉంటే వెళ్ళి మోడీ గారి దగ్గర నీ ఉన్న పలుకుబడి ఎందుకు ఉపయోగించట్లా? అసలు ఉందా? ఫస్ట్ ఇంకో మాట అడుగుతా, ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంజీఎన్ఆర్జీఎస్ కింద దిగిపోయటానికి 500 కోట్లు బకాయిలు ఉన్నాయండి. 500 కోట్లు అంటే కూలీల బకాయిలు కానీ, అదేవిధంగా మెటీరియల్ లైబిలిటీస్ కానీ 500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇది రాజ్యసభ క్వశ్చన్ అవరు సమాధానం ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఎంత పెట్టాడని తెలుసా అండి? 3,500 కోట్ల బకాయిలు ఎంజీఎన్ఆర్జీఎస్ కింద 3,500 కోట్ల బకాయిలు. ఈరోజు ఉపాధి హామీ కూలీలకి డబ్బులు ఇవ్వాలా? మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ లైబిలిటీస్ ఇవ్వాలా? 3,000 కోట్లు లైబిలిటీస్ ఇవ్వాలా? 3,500 కోట్లు బకాయిలు. సో నువ్వేం చేస్తున్నావు? నీ శాఖలోనే సరిగ్గా పీకలేకున్నావు, మమ్మల్ని ఏం బిక్కుతావు నువ్వు? ఆర్డబ్ల్యూఎస్ అని ఒకటి ఉంటుందంటే రూరల్ వాటర్ స్కీమ్, జల్ జీవన్ మిషన్ కింద
10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు సార్ మనకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000 కోట్లు జల్ జీవన్ మిషన్ కింద అప్పు తీసుకొచ్చారు సార్. ఓకే. ఆర్డబ్ల్యూఎస్ కింద రూరల్ వాటర్ స్కీమ్ కింద 1100 1400 సంథింగ్ యూనిట్స్ ఉంటాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా. వాటి కింద 25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. 7 నెలలుగా జీతాలు లేవు సార్. 7 నెలలుగా జీతాలు లేవు. 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాళ్ళు మొన్న ధర్నా చేశారు విజయవాడలో. నీ శాఖలో పనిచేసే ఉద్యోగులకి భలే మెయింటైన్ చేస్తున్నారు సార్. నీ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం చేత కాదు, మమ్మల్ని వచ్చి ఏదో పీకుతాడంట. ఏం పీకుతాను? ముందు నీ శాఖను సరిగ్గా ఎలగబెట్టు స్వామి. ప్రజలు నీకు పిఠాపురం చూడు, పిఠాపురాన్ని సింగపూర్ చేస్తా అన్నారు. ఆడికెళ్ళి చూడిపో పరిస్థితి. కుల వివక్షతో చచ్చిపోతా ఉంది పిఠాపురం. కల్తీ నెయ్యితో పిఠాపురం చచ్చిపోతా ఉంది. గంజాయి హబ్బుగా మారింది పిఠాపురం. సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మారిపోయింది పిఠాపురం. ఎక్స్పోర్ట్ లో కూడా నెంబర్ 1 లో. మరి పిఠాపురాన్నే సరిగా అభివృద్ధి చేయడం చేత కాదు. పిఠాపురంలో జరుగుతున్నటువంటి అరాచకాలని పీకడం చేత కాదు. నీ శాఖలో జరుగుతున్నటువంటి తప్పిదాలని సరిగా పీకడం చేత కాదు. మమ్మల్ని వచ్చి పీకుతాడంట. కేవలం అతని అస్తిత్వం కోసం పోరాటం సార్. మావోయిస్టులు అప్పుడప్పుడు బాంబులు పెట్టేది దేనికి తెలుసా సార్? మేము ఉన్నామని చెప్పడం కోసం. ఇతను కూడా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా వాగిపోతాడు తప్పుడు మాటలని. ఎలా తెలుసా? మనకి కుక్క పిచ్చి పడితే ఓగొద్దు చూసా, అలా వాగిపోతాడు. ఎందుకు వాగిపోతాడంటే లేకపోతే అతను మీడియా కవర్ చేయదు. ఓకే, నేనున్నానని చెప్పాలి కదా. ఆల్రెడీ కాపులు అగైన్స్ట్ అవుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని తట్టాలి, నేను వెంకటరెడ్డి ఎవరో ఒకరు మాట్లాడాలి. చూడండి రెడ్లందరూ నా మీద దాడి చేస్తారు. నీ కులం మీద కదే దాడి చేసేది, నీ చేసే తప్పుల మీద దాడి చేస్తున్నాం. నీ తప్పులను ఎండగడతాం. నువ్వు కాపు కులం అని చెప్పి నీ గురించి మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడు? తప్పులను కదా మాట్లాడేది. మరి నువ్వు కాపు కులస్తుడు అయితే మరి రంగా గారికి వారసుడు ఏమైపోయాడు ఈరోజు? రంగా గారి వారసుడు మీ కుటుంబంలోనే ఉన్నాడుగా. ఏం కనీసం చైర్మన్ ఇవ్వలేదే. జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఇంటి మీద పడి ఆడవాళ్ళని గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మరి వాళ్ళని పీకలేకపోయావు నువ్వు? మరి వాళ్ళని ఎందుకు పీకలేకపోయావు నువ్వు? మరి ఎందుకు పీకలేకపోయావు? నీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారు. మరి ఎందుకు వాళ్ళని పీకలేకపోతున్నావు? నీ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ సమన్వయకర్త కోట వినూత ప్రైవేట్ వీడియోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీసి ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసి ఆవిడ్ని మర్డర్ కేసులో ఇరికిచ్చి ఈరోజు ఆవిడ జీవితం రోడ్డు పాలైంది. అమెరికా నుంచి అన్ని వదిలేసి వస్తే ఉన్నత విద్యావంతురాలు. మరి ఎందుకు ఆ ఎమ్మెల్యేని ఏమీ పీకలేకపోయావు పవన్ కళ్యాణ్? ఏం పీకలేక ఎందుకు పోయావు నువ్వు? దారుణం సరే. ఇన్ని సమస్యల్ని పీకడం చేత కాదు, మమ్మల్ని మాత్రం పీకుతాడంట. అక్కడికి వచ్చి కూర్చో సార్. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితమే రెచ్చగొట్టడం అయిపోయింది సార్. కులాలను రెచ్చగొడతాడా, మతాలను రెచ్చగొడతాడా, ప్రాంతాలను రెచ్చగొడతాడా? ఇలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని తనకు తాను సింపతి గేమ్ ఆడాలని చూస్తున్నాడు తప్పిస్తే నిజంగా కన్స్ట్రక్టివ్గా ఒక సమస్య మీద, ఏదైతే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద కానీ, ఒక సంక్షేమ కార్యక్రమం మీద కానీ, ఒక పాలసీ మీద కానీ నిజంగా చిత్తశుద్ధిగా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ పోరాటం చేయడం కానీ సాధించడం కానీ మీరు చూసారా? లేదు సార్. చూసారా మీరు? నేనైతే మరి అతను ఎలా పొలిటీషియన్ అవుతాడు? కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రిపుల్-P తీసుకోవడానికి ఇతను రెడీ అండి. ఆ ట్రిపుల్-P ఏంటంటే అండి, ఒక P పవర్ కోసం, ఒక P ప్రోటోకాల్ కోసం, ఇంకో P ప్యాకేజ్ కోసం. ఈ మూడిటి కోసం పనిచేసే ట్రిపుల్-P పవన్ కళ్యాణ్ అతను. PPPలో 3 Pలు ఇక్కడ ఉన్నాయి. 3 Pలు ఇక్కడ ఉన్నాయండి. 4వ P పవన్ కళ్యాణ్ అండి. సో అలాంటి పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా కార్యకర్తల గురించి, మా నాయకుల గురించి మాట్లాడటం దయ్యాలు వైదాలు వల్లించినట్టే. మేము కమిటెడ్గా చెప్తున్నాం, కాల్ ఎగరేసుకొని చెప్తున్నాం మా నాయకుడు ఇది చేశాడని. నువ్వు చెప్పాయా ఏం చేసావు ఈ 18 నెలల్లో? నీ శాఖకి పొడిచిందేందో చెప్పు స్వామి. నువ్వు మన్యంకి వెళ్ళావు, 52 రోడ్లకు శంకుస్థాపన చేసావు. ఏడాది అవుతుంది, ఎన్ని రోడ్లు పూర్తయ్యాయో చూపించు. నువ్వు షీజ్ అన్నావు, షిప్ అన్నావు. షీజు పోయింది, షిప్ పోయింది, బియ్యం పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా రేషన్ మాఫియా పడగ విప్పి నడుస్తుంది. అది అందరూ చూస్తారు, ప్రతిరోజు పేపర్లో కనిపిస్తాను. సో ఈనాడు పేపర్లో కూడా ఇక్కడ ఉంటుందండి, వాడు చూపిస్తాం మీకు. ఈనాడు పేపర్లో అయితే భలే రాశాడు. ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. చాలా బాగా నచ్చిందండి నాకు అది. నేను మొత్తం చూసే రోజు తీసుకున్నా. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా కుప్పలుగా పేదల బియ్యం. రెచ్చిపోతుందంట రేషన్ మాఫియా. ఇంకా రేషన్ దందా 1.5 కోటి. రేషన్ దందా ఆపేదుందా? అయ్యో రామచంద్ర, రేషన్ దందా ఆపేదుందా? పదే పట్టుబడిన లోతైన విచారణ ఈనాడు.
గుంటూరు వయా కాకినాడ నియోజకవర్గాల వారీగా రేషన్ మాఫియా, మిల్లర్లు మాఫియా కుంభకే రవాణా, మహిళా విఆర్ఓపై దౌర్జన్యం మాఫియా. 3 నెలలుగా అందని రేషన్, పేదలకు మాత్రం రేషన్ అందట్లేదు. ఏం చేస్తున్నాడు పౌర సరఫరాల శాఖ? అంటే గోడౌన్ల నుంచే నేరుగా పౌరశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో కమిషన్ల కోసం నేరుగా పోర్టుల దగ్గరికి, పోర్టుల ఇది ఆంధ్రజ్యోతి రాశాడు, నేను రాయలేదు. మీరు ఏదైనా కేసు పెట్టాలనుకుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముందు కేసు పెట్టి తప్పుడు ఆరోపణ చేస్తున్నామని ఆయన చొక్కా పట్టుకుని లాక్కొచ్చి స్టేషన్లో వేసి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాడు రాస్తే రాశాడు, నువ్వెట్టా మాట్లాడతావు ఒక అధికార ప్రతినిధిగా వాళ్ళ పార్టీ నుంచి మాట్లాడే వ్యక్తిగా అని చెప్పి నన్ను కూడా అరెస్ట్ చేసుకున్నాను సార్. నా ముందు నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోనండి, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. నేను ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిందే నేను చదువుతాను, చదువుకున్నారు కాబట్టి నేను చదువుతాను. నేను మళ్ళీ దాన్ని మాత్రం నో డౌట్ అండి, ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది అది నేను చేస్తాను. నేను వార్తాపత్రికల ప్రకారం మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ప్రభుత్వం రాధాకృష్ణ మీద కేసు పెట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది. సో పోర్ట్లకు దగ్గరగా ఉన్నటువంటి మిల్లర్లకు వెళ్తుందంట, ఆ మిల్లర్ల దగ్గర నుంచి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుందంట. తమిళనాడు, కర్ణాటక పోర్ట్స్కి కూడా మనం బియ్యం వెళ్తూ ఉందంట. మంచి డెవలప్మెంట్, అభివృద్ధి, అద్భుతమైన అభివృద్ధి. అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే పార్టీలో ఉన్న వాళ్ళకేనా? ఎస్, పార్టీలో ఉన్న వాళ్ళకి ఇసుక, మైనింగ్, అదేవిధంగా ఈ దందర్, లెక్కరు, రేషన్, కొండల్ని పిండి చేస్తున్నారు, గ్రావెల్, సెటిల్మెంట్లు, ఆఖరికి మొన్న ఒక అతను చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ పేరు రివీల్ చేయొద్దు, ఇంకో 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా కావాల్సిన సంపాదిస్తున్నారు, దంపుడు గుద్దుతున్నాం అన్నారు వాళ్ళ భాషలో. సెటిల్మెంట్లు దంద ఉచిత ఉసుక అన్నారండి. ఇసుక టన్నులు పోతా ఉంది, ఎవరికైనా ఉచిత ఇసుక దొరుకుతుంది, ఎవరికి దొరకలేదు, పిచ్చగా. సో ఈ రోజు నాణ్యమైన మద్యం అన్నారు, ఎక్కడైనా నాణ్యమైన మద్యం దొరుకుతుందా? ఎవరు ఎక్కడి నుంచి తయారు చేసి బాటిల్ పెట్టి అమ్ముతున్నారో తెలియక భయపడి చచ్చిపోతా ఉన్నారు జనం, చచ్చిపోతూ కళ్ళ ముందు కనిపిస్తున్నారు, భయపడి చచ్చిపోతా ఉన్నారు జనం. నెక్స్ట్ రేషన్ విచ్చలుడిగా అమ్మేసుకుంటున్నారు, మైనింగ్ సిండికేట్ చేసి పడేస్తారు, సెటిల్మెంట్లు భూదందా విచ్చలుడిగా తయారైపోయింది. ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆస్తుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే కబ్జా చేసే పరిస్థితి. చెప్పారు వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్యకర్త యొక్క ఆస్తుల్ని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే కొట్టేస్తారు. పచ్చిబూతులు తిడతా ట్విట్టర్లో పెడుతున్నాడు ఆయన. 23 లక్షలు లోకేష్ పేరు చెప్పి తీసుకున్నారంట. ఆ లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకున్నారు. అంటే లీడర్ని కలవడం. నేను నా లీడర్ని 2 సార్లు కలిసాను. నేను నా లీడర్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సార్లు కలిసానండి. నేను ఒక సాధారణ వ్యక్తి. నా లీడర్ని ఇప్పుడు మేము ఓడిపోయిన తర్వాత నా లీడర్ని నేను రేపు కూడా కలుస్తాను, పులివెందులు వెళ్తాను. మా లీడర్ని ఎప్పుడు చూడాలంటే అప్పుడు వెళ్తా ఉన్నా. మా దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదే. లోకేష్ ఏం లీడర్ కాదే, చంద్రబాబు కదా లీడరు. లోకేష్ అపాయింట్మెంట్ 20 లక్షల రూపాయలు డబ్బులు ఎట్టాడు గారు వీళ్ళు ఇచ్చాడు పాపం ఆయన. అదే కదా బాధ. ఆడియో రికార్డులు పెడితే నేను షాక్ అయ్యి నమ్మలేదు. ఆడియో రికార్డులు విన్న తర్వాత నమ్మవలసి వచ్చింది. సో ఇట్స్ వెరీ ఏంటంటే వాళ్ళ డబ్బు కొట్టి వాళ్ళ ఆస్తి కొట్టేసి మళ్ళీ దానికి కంప్లైంట్ ఇవ్వాలంటే లోకేష్ దగ్గర అపాయింట్మెంట్కి డబ్బులు కొట్టేసి, దీన్ని కదా లూటీ అంటారు, దీన్ని కదా దంపుడు సంపాయడం అంటారు. చెప్పండి సార్, ఇట్లా సంపాదించుకుంటూ అయితే బాధేస్తుంది కొన్ని విషయాలు. ఏంటంటే అదే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న వ్యక్తిగా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రూట్ తీసుకుంది సార్. ఒక మూస పద్ధతి నుంచి సపరేట్గా, అంటే మన రాష్ట్రానికి ఊరికే మాటలు చెప్పడం కాదండి, ముందు విద్యా వైద్యం మారాలి. నాడు నేడు మెడికల్ కాలేజీలు, అదే ప్రభుత్వ హాస్పిటల్స్ బాగు చేయడం ద్వారా ఆ రంగాన్ని ఆయన సపరేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే, మెయిన్గా ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే, మెయిన్ ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలంటే పోర్ట్స్ బాగుండాలి సార్. అవును, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు విపరీతంగా వస్తాయి. విషన్ సార్. సో దాంతో 4 పోర్ట్లు కట్టడం కోసం ఈరోజు మీరు వెళ్ళి రామాయపట్నం పోర్ట్ చూడండి, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టు. మచిలీపట్నం రామాయపట్నం పోర్ట్లో ఎలక్షన్స్కి ముందు ఒక అధికారి పేర్లు ఎలక్షన్స్ ముందు నేను అడిగితే, మీ జగన్మోహన్ రెడ్డి మనిషి కాదయా, ఏం మాట్లాడుతాడు, పరుగు తీపిస్తాడు కదయా మమ్మల్ని, నిద్ర కూడా పోనీడు కదయా మమ్మల్ని, ఇది ఫినిష్ అవ్వాల్సిందే అంటాడు. రామాయపట్నం పోర్ట్, మచిలీపట్నం, కాకినాడ, మూలాపేట 4 పోర్ట్లు. ఆ పోర్ట్లు వచ్చినప్పుడు పోర్టు చుట్టూ పోర్ట్ ఒక్క కృష్ణపట్నం పోర్టు చూసుకుందాం సార్. మా నెల్లూరులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చింది. బిఫోర్ కృష్ణపట్నం పోర్ట్, ఆఫ్టర్ కృష్ణపట్నం పోర్ట్, నెల్లూరు చరిత్ర చాలా తేడా ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇదే పరిస్థితి. సో ఒక మన ఆక్వా రైతులు మన మత్స్యకారులు వేరే దేశాలకు వెళ్ళి చిక్కుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మేము ఫినిష్ చేస్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం. కడితే 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్. ఈ విజన్ కాదా? సో వీటితో పాటుగా రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది బాగా.
రాష్ట్రంలో మాఫియా సిండికేట్స్ తగ్గిపోయాయి. సిండికేటిజం అనేది తగ్గిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వీళ్ళు అంటున్నారు, కానీ దాని ద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇక భూ వివాదాలు ఉండకూడదు. సెటిల్మెంట్ అని చెప్పి రాజకీయ నాయకుడి దగ్గరికి వచ్చి వాడు నాకు 50% 30% అనే పరిస్థితి రాకూడదు. భూమి నీదా, టైటిల్ నీదా, నీ జోలికి ఎవడు రాకూడదు. గవర్నమెంటే నీ టైటిల్ గ్యారంటీ వస్తుంది. అది రాంగ్లో ప్రొటెస్ట్ చేశారు కదా. గవర్నమెంటే నీ టైటిల్ గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు మురళి నీదో 10 ఎకరాలు ఉంది, సర్వేలో నీదే తేలింది. సో మొత్తం మీద నీకు గవర్నమెంట్ ఒక పాస్బుక్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఒక పాస్బుక్ ఇస్తే రేపెళ్ళి నేను కోర్టులో కేసేసే పరిస్థితి ఉండేది నాది అని. కానీ ఇప్పుడు ఈ రీసర్వే 1920లో సర్వే జరిగిందని మనకి 20లో మళ్ళీ 2 సంవత్సరాలు సర్వే జరగల. సో ఇన్ని మధ్యలో ఎన్ని జరిగి ఉంటాయి? మొత్తం 100 సో సంవత్సరాలు. దానికి గవర్నమెంటే నీకు టైటిల్ ఇస్తుందనే పరిస్థితి తీసుకొస్తే ఇట్లా రాష్ట్రాన్ని ఆ రంగం ఈ రంగం కాదు, డిఫరెంట్గా ఒక డిఫరెంట్ పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆటవిక రాజ్యం మళ్ళీ వచ్చేసింది అంటారు. జంగిల్ రాజ్, విద్య సర్వనాశనం, వైద్యం సర్వనాశనం, విద్య సర్వనాశనం, వైద్యం సర్వనాశనం. పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి కట్టుబెట్టేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి కట్టుబెట్టేస్తున్నారు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ వాళ్ళకి కట్టుబెట్టేస్తూ ఉన్నారు. ఆఖరికి సరే ఎంత దారుణం అంటే పల్లెల్లో విద్వేషాలు మాత్రం పీక్స్కి వెళ్ళిపోయినాయి. విద్వేషాలు మాత్రం కేసులు పెట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. విద్వేషాలు వెళ్ళిపోయాయి సార్. అప్పులు మాత్రం వెళ్ళిపోయింది సార్. ఆర్థిక విధ్వంసం మాత్రం వెళ్ళిపోయింది సార్. ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం అంటే. సర్వతోముఖాభివృద్ధి అని చెప్పి ఒక పదం ఉంటుంది సార్ తెలుగులో, అంటే అన్ని నలువైపుల అభివృద్ధి అని. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే ఇప్పుడు సర్వం సంకనాగిపోతా ఉంది సార్. సో ఒక చదువుకుని అయితే భయం వేస్తున్నారు. దీన్ని వాళ్ళకి ఒక మోటో ఉంటుంది సార్, చంద్రబాబు నాయుడు గారి మోటో. అంటే ఒక్కొక్క లీడర్లో మనం ఒకటి గమనిస్తాం కదా, చంద్రబాబు నాయుడు గారికి పేదవాడు చదువుకోవడం ఇష్టం ఉండదు సార్. ఫస్ట్ నుంచి అది అలాగే ఉంది. ఎందుకంటే పేదవాడు చదువుకుంటే తెలివితేటలు వస్తాయి సార్. తెలివితేటలు వస్తే విజ్ఞానవంతుడు అవుతాడు, వివేకవంతుడు అవుతాడు, ఆలోచనపరుడు అవుతాడు. సో ఎవరు ఏం చేస్తారని భవిష్యత్తుని డిసైడ్ చేస్తాడు. అలా డిసైడ్ చేసేవాడు నాకు ఓటేయడని నాకు తెలుసు. సో అందుకే పేదవాడు చదువుకోవడం ఇష్టపడ్డు. అందుకే ఒక స్కూల్ కట్టించాడు, ఒక ఆసుపత్రి కట్టించాడు. పేదవాడిగానే ఉండాలి చదువు. అప్పుడే అని చెప్పి తప్పుడు మాటలని మీరు ఓటేస్తారని ఒక దురుద్దేశం అయింది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తెస్తే ఒప్పుకోలేదు, ఐబీ సిలబస్ తెస్తే ఒప్పుకోలేదు, ట్యాబులు తెస్తే ఒప్పుకోలేదు, బడ్జెట్ సిలబస్ తీసుకొస్తే వ్యతిరేకించాడు, ఆఖరికి స్కూల్ని బాగు చేస్తానని కానీ వ్యతిరేకించాడు. సో ఆయన మనస్తత్వం ఏంటి, జగన్ గారి మనస్తత్వం ఏంటి, చాలా తేడా ఉంది. తేడా అక్కడ మీకు అర్థమవుతుందండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మా లీడర్ పక్కన మేము ఉండడానికి, మేము చచ్చినా బతికినా ఏం చేసినా ఎన్ని కేసులు పడ్డా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం అనేది ఖచ్చితంగా ఆగదు. ఇక ఈ పోరాటం పెరగడమే తప్పిస్తే పోరాటంలో బ్రేకులు ఉండవు, స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఏముండవు. మీరే కాదు, మీ సోషల్ మీడియా కూడా సేమ్ పవర్ఫుల్గా వెళ్ళిపోతుందంటూ మోడీ గారు కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మీరంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలంగా ఉన్నారో ఆయన కూడా ఈసారి అట్లీస్ట్ మిమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నారు. సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదో ఆశించి చేయట్లేదు సార్. వెరీ ఫ్రాంక్లీ అండి, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఏమీ ఆశించట్లేదంటే అది బూతు అంటారు మామూలుగానే. కానీ మేము ఫైట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఏదో ఆశించి కాదు సార్. ఇంతమంది ప్రజలకి, ఇంతమంది వ్యక్తులకి, ఇంత రాష్ట్రానికి ఇంత మంచి చేసిన వ్యక్తిని ఇంతమంది కలిసి ద్రోహంతో, వంచనతో ఓడిస్తే, మోసం చేసి ఓడించారు. సో ఇలాంటి టైంలో మనం నిజాయితీ పక్కన తోడు లేకపోతే, మనం మంచితనం పక్కన తోడు లేకపోతే మనిషిగా పుట్టాను అవసరం, మనకి దేవుడు గొంతిచ్చి అనవసరం, మనకు దేవుడు తెలివితేటలు ఇచ్చి అనవసరం, నేను నమ్మే మా మహాదేవుడు శివయ్య నాకు అవన్నీ ఇచ్చి అనవసరం. సో అందుకోసం నేను నిలబడ్డా. సో ఈ క్రమంలో రాజకీయంగా ఎదుగుతాం, లేకపోతే రాజకీయంగా హర్డిల్స్ ఉంటాయి, పక్క పార్టీల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో హర్డిల్స్ ఉంటాయి, తర్వాత ఇష్యూ. తర్వాత మా గోల్ ఏంటి అవి తర్వాత చూసుకుందాం. ముందైతే మా నాయకుడు, మా లీడర్ అనే అతను సీఎం అవ్వాలి. మా లీడర్ సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, ఆ ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటామని కలలుగంటూ ఫైట్ చేస్తాం.